పేషెంట్ బాధితులు వెంకటం నేడి ప్రాబ్లం ఏంది? వెరికోస్ వెయిన్స్. మీరు ఎట్లా డిసైడ్ చేసి వెరికోస్ వెయిన్స్? స్కాన్ చేశాను. ఎంత చేసి స్కాన్? 5 నిమిషాలు చేశాను అన్న. నేను స్కాన్ చేస్తాను. స్కాన్ ఇప్పుడు చేద్దాం పద. ఇప్పుడు మనం చేద్దాం. ఏం చేద్దాం? అది ఇప్పుడు నేను చేసి ఉన్నాయి. దీనికి స్కాన్ చేసి వెరికోస్ వెయిన్స్ ఉందని చెప్పి మీరు సర్జరీ చేయాలనుకుంటున్నారు. ప్రిఫర్ చేస్తాను. చేయలేదు. తిన రికార్డ్ ఏంటో మీకు తెలుసా? ఆయన చెప్పింది చూద్దాం. ఇదే ముంగట మీరు ఇబ్బంది ఏం లేదు, డీటెయిల్ గా చెప్పండి సార్. నేనేం తప్పు చేయలేదు. చెప్పండి. నేను అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేనా ఫైల్ ఏది? ఉండండి. మీ ఫైల్ తెప్పిస్తాం. ప్రాబ్లం లేదు. నాకే ఉందా? ఆగండి. మీరు ఆగండి. ఇది మీరు రాసిన రిపోర్ట్స్. చెప్పండి. ఆగండి మేడం, మీరు ఆగండి. మీరు రాసినాయి కదా అవి? చెప్పండి. నేను రాయలేదు సార్. చెప్పండి. మీరు రాసినవి ఉన్నాయి. స్టేటస్ స్మోకింగ్, ఇక్కడ హిస్టరీ, స్వెల్లింగ్, పెయిన్, స్కిన్ కలర్ చేంజ్, డిబ్రైట్మెంట్ 3 years ago చేశారు. సెల్యులైటిస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది. ఆయన ఆటో డ్రైవర్. ఇది రాశాను సార్. ఆయనకున్న ప్రాబ్లం ఏం చెప్పండి. పెయిన్స్ ఉన్నాయి. పెయిన్స్ 7.6, 8.6.8 మిల్లీమీటర్. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇగో ఇది మీ తర్వాత వేసిన రిపోర్టు చదవండి. లాస్ట్ ఆ రిపోర్ట్ కాపీ, ఆ రిపోర్ట్ ఒకసారి కంపేర్ చేయండి మీరే. 10-8 అనేది ఈ హైదరాబాద్ లో నెంబర్ 1 డయాగ్నోస్టిక్స్. ఓకే, కామన్ పర్ఫెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ చేద్దామని ప్లాన్ చేశాను. ఎందుకు చేయలేదు? లేదు పర్ఫెక్టర్ చూపిస్తాను. ఇదేంటి ఇది లాస్ట్ మంత్ ఆయనకైనా సర్జరీ. ఇది ఓకేనా? ఆయనకైనా సర్జరీ అది. ఆయనకైనా సర్జరీ అది. ఓకే, ఆయనకైనా సర్జరీ అయింది. ఆల్రెడీ క్యూర్ అయిపోయిన తర్వాత పేషెంట్ కి మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు అలా డిశ్చార్జ్ సమ్మరీ కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది. డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నాక మీరు ఎట్లా ఇస్తారు? ఒక నిమిషం మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చింది స్కాన్ చేసి నాకు చూసారు 1 minute లో 2 minutes లోనే స్కాన్. నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మీకు నాకు నా దగ్గర ఉన్న మిషన్స్ లాగా ఎవరి దగ్గర లేవు. నేను కావాల్సి వస్తే మీకు తీసుకెళ్లి చూపిస్తాను. శ్రీనివాస్ ఫోన్ చేయండి. మీ స్పెషలైజేషన్ ఏంది? మీ స్పెషలైజేషన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. మీరు ఎట్లా సర్జరీ చేస్తారు? మీరు ఎట్లా సర్జరీ మీరు వాస్కులర్ సర్జరీ కాకుండా మీరు ఎట్లా సర్జరీ చేస్తారు? మీరు ఇక్కడ గూగుల్లో వాస్కులర్ సర్జరీ ఎట్లా పెడతారు? వాస్కులర్ సర్జరీ కంప్లీట్ గా ఆగండి మేడం. ఇక్కడ జరుగుతున్న మెడికల్ కౌన్సిల్ ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం ఆగండి, నేను చేస్తా. ఒక్క నిమిషం ఆగండి మేడం. ఒక్క నిమిషం ఆగండి. నేను అన్ని ఫోన్ చేస్తాను. ఆగండి, నేను చేస్తాను. మెడికల్ కౌన్సిల్ అన్నారు కదా, మెడికల్ కౌన్సిల్ నేను కూడా చేస్తున్నాను కదా, చేస్తున్నాను. మేడం ఆగండి మేడం. మీరు డాక్టర్తో మాట్లాడతాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. మెడికల్ కౌన్సిల్ ఆగండి. సైలెంట్ ఉండండి. సార్ నమస్తే అండి. సార్ మేము ఇక్కడ అవీస్ హాస్పిటల్లో డాక్టర్ రాజా గారితో ఉన్నాము. సార్ ఇక్కడ ఒక పేషెంట్ రీసెంట్ గా సర్జరీ అయిన పేషెంట్ వచ్చేసి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వారికోస్ చేయొచ్చా లేదా సార్?
సర్జరీ చేయొచ్చా లేదా? సర్జరీ కాదు, varicose veins. మీరు సర్జరీ అన్నారు. మీరు సర్జరీ అన్నారు. varicose veins. మీరు సర్జరీ అన్నారు. మీరు లేజర్ సర్జరీ అన్నారు. లేజర్ సర్జరీ అన్నారు. లేజర్ సర్జరీ అన్నారు. గూగుల్లో కూడా సర్జరీ అన్నది. గూగుల్లో కూడా సర్జరీ అన్నది. గూగుల్లో కూడా సర్జరీ అన్నది. క్లియర్ గా సర్జరీ అన్నది. సార్ ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఇంటర్వెన్షన్ రేడియోస్ ఎందుకు చేయకూడదు సార్ లేజర్? ఆగండి ఆయన వినేదాన్ని ఏంటంటే క్లారిటీ రావాలి కదా. చెప్పండి. సర్జికల్ ప్రొసీజర్ సంబంధించి ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీఎస్, వాస్కులర్ సర్జరీ అయిపోయిన వాళ్ళు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. వాస్ట్ ఇంటర్వెన్షన్ నేను చేయొచ్చా లేదా సార్? లేజర్ ప్రొసీజర్, లేజర్ ప్రొసీజర్, ఎండో లేజర్ అప్లికేషన్ నేను చేయొచ్చా లేదా? సార్ చెప్పండి. హైదరాబాద్ లో 8 మంది ఉన్నారు సార్ ఇంటర్నేషనల్. అందరూ మీరు చూసారా? సార్ చెప్పండి. చెప్పండి సార్. రిగార్డింగ్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ సంబంధించి ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీఎస్, వాస్కులర్ సర్జరీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. రిగార్డింగ్ రేడియాలజికల్ ప్రొసీజర్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి మాకు సార్ ఎథిక్స్ కమిటీకి మీరు కంప్లైంట్ చేయండి. దానిపై పురుషాలు ఎథిక్స్ అండ్ మాల్ప్రాక్టీస్ కమిటీ పురుషాలు ఎంక్వైరీ చేస్తుంది. సార్ ఇక్కడ లైన్ లో ఉన్నారు. సార్ ఇక్కడ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లైన్ లో ఉన్నారు. మాట్లాడండి. లైన్ లో ఉన్నారు. మాట్లాడండి. సార్ ఆ కంప్లైంట్ కాపీ పేషెంట్ అటెండెన్స్ తో మెడికల్ కౌన్సిల్ పంపించండి. సార్ నేను 100% సార్ ఇక్కడ విషయం ఏంటంటే సర్జరీ అయిపోయి 1 month కాలేదు. ఇంకొక సర్జరీ చేస్తున్నారు. 4.5 lakhs చార్జ్ చేస్తున్నారు. నా దగ్గర కాలేదు. 4.5 lakhs కాలేదు. బయట ఎవరో చేసిండు. ఎవరో ఫ్రాడ్యులెంట్ గా చేసిండు. నేను ఎవరు సర్జరీ చేయలేదు. అక్కడ వెయిన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఆగండి మేడం. సార్ అక్కడ నేనేం సర్జరీ చేయలేదు సార్, బయట చేసిండ్రు. ఆ కంప్లైంట్ మీరు తీసుకోండి సార్, నేను కూడా వచ్చి మీకు ప్రెజెంట్ చేస్తాను. పేషెంట్స్ పేషెంట్ అటెండర్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేసి ఎథిక్స్ అండ్ మాల్ప్రాక్టీస్ కమిటీ లైక్ మీ బాధితులు వచ్చారు, చాలా మంది వచ్చారు. మీరు చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ టు ఫేస్ ఎనీ లీగల్ యాక్షన్. ఇంకా రైడ్ చేస్తే నేను చేయలేదు. నేను లీగల్ యాక్షన్ ఫేస్ చేద్దామంటే నా చదువులు నా డిగ్రీ నేను ఇస్తాను. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈయనని మీ దగ్గరికి వచ్చారు. అదక సారీ కొంచెం ఆగండి. ఈయన మీ దగ్గరికి వచ్చారు. రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు. మీరు సర్జరీ అనే చెప్తారు, కొటేషన్ మీరు అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు, రెడీ చేసుకోండి అని చెప్తారు. ఒక్క నిమిషం నా మాట ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి అన్న. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇమీడియట్ సర్జరీ అయినా ఇంకా పేషెంట్ కౌన్సిలింగ్ ఏంటి? 64 నాకు యాక్చువల్లీ వెరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వచ్చిన ఇమిడియట్లీ విత్ ఇన్ 1 minute లో. అవునన్నా మీకు వెయిన్స్ ఉంది, నేను చూపి నీ వెయిన్స్ లేవు క్వశ్చన్. ప్రతి సర్జరీ క్యాజువల్ అంటారు పేషెంట్ సర్జరీ అంటారు. రండి శ్రీనివాస్ రండి. శ్రీనివాస్ రండి. ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రండి. ఇదిగో మీ బాధితుడు ఇక్కడే ఉన్నాడు. ఆగండి మేడం. నేను అన్ని ప్రూఫ్స్ వచ్చినాము. మీరు అనవసరంగా ఇష్యూ కానీ కొటేషన్ రాసి కొటేషన్ రాసి ఏం చెప్పాము? అర్జెంట్ లేదని నేను చెప్పాను. ఇక్కడ CCTV ఇస్తాను నీకు. ఆయన అడిగారు ఇప్పుడు అర్జెంట్ అంటే లేదని చెప్పిన అన్న 2 క్వశ్చన్లు ఇక్కడ. వెరికోస్ ఇంకో సొల్యూషన్ ఉందా అంటే లేదు. వెరికోస్ అర్జెంట్ కూడా లేదు. నేను అదే చెప్తున్నాను. ఇవాళ 65 మంది వచ్చారు అన్న. 20 మందికి నేను సాక్షాత్ పంపించాను. లిస్ట్ ఇస్తే 2 నిమిషాల స్కానింగ్ 4 నిమిషాల ఆపరేషన్. ఏ హాస్పిటల్ ఉంది ఒక్క నిమిషం రాజాగారు ఆగండి. హలో రాజాగారు మీరు ఇక్కడ చూడండి. వీళ్ళ మదర్ కి మీరు సర్జరీ చేసారు. 2 legs కి చేస్తే చూడండి ఇక్కడ సార్ చూడండి. 6 నెలల తర్వాత పరిస్థితి ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తాను చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడుకుంటా చెప్పండి. ఏమన్నారమ్మా పేషెంట్ పేరు? మీరు ఆగండి. మీరు ఆగండి.
ఆగండి 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 ఇట్లా తప్పించుకొని పోతున్నారు. వాటర్ గేట్ రావచ్చమ్మా, వాటర్ గేట్ రావచ్చు, ప్రాబ్లం కాదు. ఇక్కడ చాలా పెద్ద ఇన్సిడెంట్, ఇది చిన్నది కాదు. ఇది అర్థమైందా? సామాన్యమైన ప్రజలను, అమాయకమైన ప్రజలను, పేదవాళ్ళను లక్షలు గుంజుకుంటా, ఆపరేషన్ సరిగ్గా చేయకుండా ఫెయిల్యూర్ చేసుకుంటా ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు. కనీసం మానవత్వం ఉండదా? డాక్టర్ అన్నాక ఎథిక్స్ పాటించాలి. ఎథిక్స్ పాటించకుండా ఎట్లా ఇస్తారు మీరు? మీరు తప్పించుకోబోతున్నారు కాబట్టి, మీరు తప్పించుకోబోతున్నారు కాబట్టి, మీరు తప్పు అయితే మీరు లోపలే ఉంటారు. తప్పు లేని బయటకు వచ్చి మాట్లాడుతారు. మీరు తప్పుడు మనిషి కాకపోతే బయటకు రావాలి, తప్పుడు మనిషి కాకపోతే బయటకు రావాలి. కాదండి, ఒక నిమిషం. ఆయన తప్పు చేయనోడు అయితే అక్కడ రండి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఎన్ని క్యాంపులు వైజాగ్ లో, గుంటూరులో ఆయన సీట్ లో కూర్చోండి 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 కూర్చోవాలి కూర్చోండి 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 కూర్చోండి. చూడండి, మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా. ఇంతదాకా మీరు అడుగుతున్న ప్రశ్నకి కనీసం సమాధానం చెప్పకుండా ఆయన సర్జరీ చెప్పుకుంటున్నారు. గూగుల్లో క్లియర్ గా సర్జరీ మీరు చేస్తారంటే చేస్తారన్నారు. వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అవి యూజ్ మీరు కావాలంటే వీడియోస్ కూడా మాట్లాడండి. మేడం మేడం రఘు గారు అదే అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అది వేరే వాళ్ళు ఎవరో పెట్టారండి. ఫస్ట్ కూర్చోండి. అట్లా ఎలా పెడతారు? రాలే, మేము ఈయన వేసినటువంటి అరాచకాలు ఎక్స్పోజ్ చేయడానికి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు. 26 ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు. వెదర్ యు నో దిస్ రేడియాలజిస్ట్ రాజకీయ సర్జన్ మీకు తెలియదా మేడం? 26 ఇయర్స్ నుంచి ఎట్లనే ఉంటుందా గూగుల్లో? ఇది రాజకీయ సర్జన్ డాక్టర్ రాజా గోపాల్ అని ఇట్లా ఉంటుందా అండి? ఎవరైనా 26 ఇయర్స్ అని బోర్డు పెట్టుకున్నారు కదా, తెలుస్తుందా తెలియదా మాత్రం? కాదండి, రమ్మని కూర్చోమని రాలేదు మేడం. చెప్పిన వాడికి ఆన్సర్ చెప్పాలి. చాలా మంది బాధితున్నారు, చాలా మంది బాధితులు. మేము ఆల్రెడీ బాధితులు ఆల్రెడీ వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నారు. ఒక్కరు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేపర్ తీస్తాడు, బొమ్మలు గీస్తాడు. ఇదే ఉన్నాయి ప్రాబ్లం. చెప్తాడు దమనలో సిరలు. ఈయన వీడియోలు చూసేదంటే గూగుల్లో కూడా అవే ఉన్నాయి. దమనలో సిరలు అనే ముచ్చట తప్ప వేరే ముచ్చట్లేదు. ఏం డ్రామానా ఇది? ప్రతి ఒక్కరికి ఒకటే రోగం ఉంటుందా? ప్రతి ఒక్కరు ఒకటే రోగం ఉంటుందా? దొంగ కాకపోతే ఎందుకో సమాధానం చెప్పాలి కదా. దొంగ కాబట్టి రమ్మండి 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 రమ్మ. ఇప్పుడు అరగంట అవుతుంది, ఇంతవరకు ఆయన కనీసం టచ్ చేస్తున్నా, టచ్ చేయలేదు. అంటే ఎవరు తప్పుంది ఇక్కడ? ఎవరు తప్పుంది ఇక్కడ? ఒక క్వశ్చన్ చేయడానికి వచ్చాం, సమాధానం చెప్పానండి. ఎందుకు వెళ్ళిపోవడం? ఎందుకు అట్లా? కేసీటీ తీసుకురా. చూడండి, ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు మేము ఈయన జర్నలిస్టే వెంకటేష్ గారు, తనని పంపించినాం. అసలు లోపల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని రండి అని పంపించినప్పుడు ఆయన యాజ్ యూజువల్ గా పేషెంట్ లాగా వచ్చిండు. ఏ పేషెంట్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు? ట్రీట్ చేసిన తర్వాత బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ప్రొసీజరు, లేకపోతే నువ్వు మెడిసిన్ వాడు అని చెప్తారు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే పేషెంట్ని కూర్చోబెట్టి టెస్ట్ రాసేసి నిమిషంలో టెస్ట్ చేసేసి మళ్ళీ చేసే టెస్ట్ ఎంత ఏమైనా కట్టించుకున్నారా? 600 రూపాయలు. ఇక్కడ విషయమే, పేషెంట్ రాగానే ట్రీట్ చేసిన తర్వాత మెడిసిన్ రాస్తారు. లేదంటే ప్రాబ్లం సివియర్ గా ఉంటే బాబు ఇది పరిస్థితి, ఇది కౌన్సిలింగ్ ఒక టీం ఉంటుంది, కూర్చోబెడతారు. డాక్టర్ కౌన్సిలింగ్ చేస్తాడు. నువ్వు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు, తగ్గుతుంది అని చెప్పిన తర్వాత ఆపరేషన్ అని అప్పుడేమన్నా మాట్లాడతారు. వస్తాడు, 5 నిమిషాల్లో ఓపీ బుక్ అయిపోతుంది, డాక్టర్ దగ్గర కూర్చుంటాడు, డాప్లర్ టెస్ట్ అయిపోద్ది, విత్ ఇన్ 5 to 10 minutes లో ఇమీడియట్ గా సర్జరీకి రెడీ చేసేస్తారు. ఎక్కడైనా ఏ హాస్పిటల్లో అయినా జరిగేదా ఇది? మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డాప్లర్ టెస్ట్ అనేది ఫ్రీ. బయట దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది ఈ టెస్ట్ చేయాలంటే. మరి ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఒక టెస్ట్ ఫ్రీగా చేయబడుతుందా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం గమనించాలి. ఇప్పుడు ఆయన మా దగ్గరికి రైడ్కి దాడికి వచ్చి ఎవరైనా ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టిరా? ఆయన ప్రశాంతంగా రావచ్చు, చైర్లో కూర్చోవచ్చు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు.
ఇది అటాక్ ఎట్లా అవుతుంది? ఎంత దారుణం అసలు ఇది. ఇగో ఇది రిసిప్ట్, ఇది వేరే మేము డయాగ్నోస్టిక్స్ లో చేయించిన రిపోర్ట్. ఇది కన్సిడర్ చేపిస్తే 3,200 3,200 4,500 నుంచి 5,000 రూపాయలు. ఒకసారి మనం ఆలోచించాల్సి ఒకటి, ఈ డాప్లర్ టెస్ట్ ని ఫ్రీగా చేసి మీరు సర్జరీ మీదకి వదులుతున్నారు. మళ్ళీ ఎంతసేపు అట్లా అయిపోతుంది? 1-2 minutes లో ఈ టెస్ట్ అయిపోతున్నారు. అంతే. ఎట్లా సాధ్యమవుతుంది? సో ఒకసారి పేషెంట్ రండి, మీరు రండి ఒకసారి రండి. నేను ఈయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, చాలా క్లియర్ గా వినండి. ఈయన పేరు వెంకట్రావు అండి, వెంకట్రావు. ఈయన ఎప్పుడు గతంలో గతంలో వాస్కులర్ సంబంధించిన దాంట్లో గత మంత్ 23వ తారీఖు కరెక్ట్ చూసుకోవచ్చు, 23వ తారీఖు డాక్టర్ కన్సల్టెంట్ ఈయనకు పెయిన్ వస్తుందని చెప్పేసి కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ ఏం చేసిండు, ఒక రిపోర్ట్ అంటే స్కానింగ్ చేయమని చెప్పేసి అన్నాడు. అది ఎప్పుడు నెక్స్ట్ డే 24వ తారీఖు, మీరు కరెక్ట్ డేట్ కూడా చూసుకోండి, 24వ తారీఖు. ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ బేస్ చేసుకొని ఆయన సర్జరీకి రిఫర్ చేస్తాడు డాక్టర్. సో ఇక్కడ ఐరావత్ అనేటువంటి ఒక హాస్పిటల్లో, తెల్లాపూర్ సంబంధించిన హాస్పిటల్లో 25వ తారీఖు నాడు డిశ్చార్జ్ సమ్మర్. ఇది అంటే దీనికి కనీసం అంటే 3 రోజుల ప్రాసెస్ పట్టింది. ఇప్పుడు నేనేమంటున్నావు, ఇది గత నెల జరిగింది ఆపరేషన్ అని చెప్పి ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ ఇది సర్జరీ అయిపోయింది. ఉంటుంది క్లియర్ అక్కడ చూడండి. సర్జరీ నేమ్ S/P ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ వెరికోస్ వీన్స్ అని చెప్పేసి ఉంటది ఇక్కడ. ఇది 24వ తారీఖు 25వ తారీఖు గత నెల. సో మేము ఏం చేసామంటే, ఈ అరాచకాలు చాలా మంది బాధితులు మా దగ్గరికి వస్తే మేము మళ్ళీ పంపిస్తాం, ఏం జరుగుతుందో ఏందని చెప్పి తెలుసుకుందాం. పంపిస్తే ఈయన ఏం లేదు, 1 minute లో చూసేసిండు. అసలు సర్జరీ అయిందా లేదా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఈయనకి. అంటే మినిమం ఇదే పేషెంట్ ని ఇక్కడ నుంచి తీసుకోపోదాం వేరే డాక్టర్ దగ్గరికి, సర్జరీ అయిందా లేదా ఆడే చెప్తాడు, మినిమం చెప్తాడు. అది మినిమం కామన్ సెన్స్, డాక్టర్ యొక్క మినిమం కామన్ సెన్స్, సర్జరీ సంబంధించిన మినిమం కామన్ సెన్స్. సో ఇప్పుడు మొన్న ఒక 3 days బ్యాక్ మేము వస్తే టెస్ట్ చేసిండు, ఎస్టిమేషన్ చేసిండు. ఎంత లేజర్ ట్రీట్మెంట్ ఏమో 2,10,000. ఇంకొక అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్తా ఉన్నారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ పేరు ఏంటండి? వీనోసిల్ అని చెప్పి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కు 4,50,000 ఛార్జ్ చేస్తున్నాడు. అదే మాకు కొంచెం అనుమానం వచ్చింది, అరే ఇది తేడా ఉందని చెప్పేసి టెనెట్ అనేటువంటి ఒక డయాగ్నోస్టిక్ బంజారాస్ లో ఉంటది. ఇది నాకు తెలిసి ఇది చాలా పెద్ద డయాగ్నోస్టిక్స్. ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీపిచ్చేసి ఇదే వాస్కులర్ సంబంధించిన ఒక స్పెషలిస్ట్ తోటి దీన్ని అనలైజ్ చేపిస్తే చాలా ఇది పర్ఫెక్ట్ గా రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా మీరు ఉంటే రండి, ఆ డాక్టర్ స్పెషలిస్ట్ తో మాట్లాడదాం. ఆ వాస్కులర్ సర్జన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో క్లియర్ గా మాట్లాడే ప్రయత్నించడం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా మేము మాట్లాడినాం, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళ దగ్గర చాలా కంప్లైంట్స్ మీద వచ్చినాయి. మాకు ఇంకా ఓవర్ కంప్లైంట్ మీరు ఇయ్యని చర్యలు తీసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఇది ఒకటే పేషెంట్ కాదు, ఇప్పుడు ఈయన గత 3 రోజులు 4 రోజుల నుంచి ఈయన చేస్తున్నాం. మాట్లాడి పొద్దున మేము క్యాజువల్ పంపిస్తున్నాం, జర్నలిస్ట్ వెంకటేష్ గారిని క్యాజువల్ పంపిస్తున్నాం. ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను 5 members అడిగిన, అందరు కూడా సర్జన్ అనే చెప్పారు. ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను రావడమే ఫస్ట్ ఎంట్రీలో 600 రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత ఓపీ పిలుస్తారు, డాక్టర్ గారు చూస్తారా అంటే లేదు ఫస్ట్ ఈ రూమ్ లోకి వెళ్ళాలి అని అన్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు బీపీ ఉందా, షుగర్ ఉందా, మెడిసిన్ వాడేవా అని అన్నారు. దాని తర్వాత ఇమీడియట్లీ నాకు అసలు స్కానింగ్ చేయలే, ఏం చేయలేదు. ఇమీడియట్లీ సర్జన్ కార్డ్కి పిలిచిల్లు, ప్యాకేజ్ రూమ్ కార్డ్కి పిలిచిల్లు. ఏం లేదు అసలు, ఇంకా డాక్టర్ కూడా చూడలే నన్ను. డైరెక్ట్ సర్జన్ కార్డ్కి ఆడ కౌన్సిలింగ్ రూమ్ కార్డ్కి పిలిచి మీరు సర్జరీ చేసుకుంటారా అని అడిగారు. నేను అసలు ఇంకా డాక్టరే చూడలేదు, సర్జరీ కార్డ్కి అప్పుడే ఎట్లా అసలు ఏందో తెలియాలి కదా ఇది అని చెప్పేసి నేను అడిగిన. అంటే ఇంకా మీకు చూడలేదా అని అన్నారు. అంటే మీకు క్లారిఫికేషన్ లేదా, నాకు ఇంకా స్కానింగ్ కూడా చేయలేదు అని చెప్పిన. అయితే వెళ్ళి అక్కడ కూర్చోండి అని అంటే ఒక 1/2 hour 40 minutes వెయిట్ చేసినాను. సీక్వెంట్ అంటే ఒక్కొక్కరికి చాలా పబ్లిక్ ఉన్నారు కదా, సీక్వెంట్ లో 2 to 3 minutes లో ఒక్కొక్కరికి. లోపలికి పోగానే ఒక మేడం చూసారు, ఇమీడియట్లీ 2 minutes లో డాప్లర్ స్కానింగ్ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. పోయి అడ కూర్చున్నాను, సార్ దగ్గరకు వచ్చాను. సార్ కూడా అన్నారు మీకు చెడు రక్తం పైకి రావట్లేదు, మీకు సర్జరీ అవసరము. మరి సర్జరీ ఎవరు చేస్తారు సార్ అంటే నేనే చేస్తా అని అన్నాడు. నా దగ్గర వీడియో రికార్డ్ కూడా ఉంది, నేను వీడియో కూడా రికార్డ్ చేస్తాను. అది కాకుండా నేను మళ్ళీ వెళ్ళి దీని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా సార్ ఎప్పుడు చేస్తారు అంటే మీకు ప్యాకేజ్ రూమ్ ఉంటుంది, రూమ్కి వెళ్ళండి అని అన్నా. ప్యాకేజ్ రూమ్కి వెళ్ళాను. ప్యాకేజ్ రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మరి సార్ ప్యాకేజ్ అడిగితే 240 చెప్పేసి దాన్ని ఆఫర్ లో 210 చేశారు. 2,10,000 ప్యాకేజ్ చేసిండ్రు. మీరు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. ఓకే మరి సార్ రేడియాలజిస్ట్ కదా, సర్జన్ కాదు కదా అంటే సార్ సర్జన్ కూడా సార్ చేస్తారని చెప్పాడు. అది కూడా ఉంది. దాని తర్వాత బిల్లు మీద స్టాంప్ వేయలేదు, బిల్ మీద స్టాంప్ వేసుకున్నా. వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్ లో కూడా అడిగాను, సార్ రేడియాలజిస్టా సర్జన్, నాకు సర్జరీ ఎవరు చేస్తారు మరి అని అడిగాను. సార్ సర్జన్ రేడియాలజిస్ట్ అని వాళ్ళు క్యాష్ కౌంటర్ లో కూడా చెప్పారు.
అది కూడా ఉంది. మరి ఒక రేడియాలజిస్ట్ సర్జన్ ఎట్లా చేస్తాడో అనేది మెడికల్ కౌన్సిలే చెప్పాలి వచ్చి. అవును చెప్పాలి. ఆయన చాలా సీరియస్ గా మెడికల్ కౌన్సిల్ అన్నిసార్లు అడిగినా కూడా అదే మాట్లాడుతున్నారు. సర్జన్ అనే చెప్తున్నారు. మీకు ఏమైంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంది? ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏమైంది మీకు ఏం చెప్పండి. నేను ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేయించుకుని నాకు కొద్దిగా కాళ్ళు నొప్పిగా ఉంటే ఒకసారి చూయించుకుందామని వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను. చూయించుకుందామని ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఆటో డ్రైవర్ అండి, మళ్ళీ 2 లక్షలు అవుతాయి ఆపరేషన్ అన్నారు. 2 లక్షలకు ఆపరేషన్ కావాలంటే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మా తమ్ముడు క్యాజువల్ గా మా తమ్ముడు చేయించాడు నాకు ఆపరేషన్. అసలు మా తమ్ముడికి డౌట్ వచ్చింది, నాకు ఆపరేషన్ చేయించాడా చేయలేదా అని నాకు డౌట్ వచ్చేసింది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేశాను. మా తమ్ముడికి ఫోన్ చేస్తే అలా నీకు డౌట్ వస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళి, వేరే టెనెంట్ అనే హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకున్నా, నీకు డౌట్ తీరిపోద్ది కదా అని అన్నారు. అనగాంటే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయొచ్చు, మళ్ళీ స్కాన్ చేయించుకున్నా. స్కాన్ చేయించుకోకంటే దాంట్లో అసలు ఏమి లేవు అని వచ్చింది. ఈ 2 లక్షల రూపాయలు ఇప్పుడు నేను ఆటో తోలుకొని 2 లక్షలకి ఎప్పుడు సంపాయాలి నేను? మీకు ఇంకో అడ్వాన్స్ చెక్ 4,50,000 చెప్పారు కదా. అది 4,50,000 చెప్పారు. 4,20,000కి ఫైనల్ చేస్తా అన్నారు. ఆ తర్వాత ఇది మొత్తం ఫ్రాడ్ అని తెలిసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను సార్. సో ఇక్కడ విషయం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంతకంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఒకసారి మీకు చాలా క్లియర్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఎంత బిల్స్ వేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ లకు ఎంత బిల్ వేస్తున్నారు ఒకసారి చూడండి. మీకు క్లియర్ గా నేను చూపిస్తా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి. వీళ్ళు వేసిన బిల్లు ఓవరాల్ గా పేపర్ మీద వేసినటువంటి బిల్లు కిందనేమో 4,50,000 కింద 4,50,000 ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. పైననేమో లేజర్ ట్రీట్మెంట్ కి 2,10,000 రూపాయలు వేయడం జరిగింది. దీనిలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్లడ్ టెస్ట్లకి ఎంత ఉందండి? ఇక్కడ బ్లడ్ టెస్ట్లు 19,000 ఉంది బ్లడ్ టెస్ట్లకే, అసలు 90,000. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఇంకో అరాచకం ఏంటంటే 19,000 కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత కాదు బ్లడ్ టెస్ట్లకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహానుభావుడు రూరల్ లో ఉన్నటువంటి ఫార్మర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి నాబార్డ్ నుంచి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. జనరల్ నాబార్డ్ అనేది ఈ మెడికల్ ఫీల్డ్ లోన్ ఇవ్వదు. అసలు అది కూడా చాలా పెద్ద స్కామ్, అది కూడా బయటపడాలి. ఈయనకు సంబంధించినటువంటి క్లినికల్ రీసెర్చ్ విషయంలో కావచ్చు చాలా రకాల ఘోరాలు ఉన్నాయి. అన్ని ఘోరాలు కూడా బయటపడాలి. ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల చాలా పెద్ద రాకెట్ ఉంది, చాలా పెద్ద మెడికల్ మాఫియా రాకెట్ దీని వెనకాల ఉన్నది. ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాస్కులర్ అసోసియేషన్ ఏవైతే ఇమ్మీడియట్ గా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఈ స్కామ్ అసోసియేషన్ ఆయన కూడా ఆయన పేరు ఉంది, రామకృష్ణ గారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్ని డీటెయిల్స్ తీసుకొని వచ్చి నేను సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పింజాల రామకృష్ణ గారు అని ఈ వాస్కులర్ సంబంధించినటువంటి ఆయన ఆద్యుడు, కంప్లీట్ గా ఫస్ట్ డాక్టర్ ఆయననే. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సర్జన్ కాదా అవునా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మీరు ఒకసారి. పింజాల రామకృష్ణ గారు, వారు కూడా ఈ వాస్కులర్ సంబంధించినటువంటి అసోసియేషన్ లో మెంబర్. ఆయన సర్జన్, ఇది సర్జన్ టాప్ మోస్ట్ సర్జన్. ఈయన సర్జన్ కాదు, ఇది సర్జన్ కాదు. వీళ్ళు ప్రొసీజర్ చేయడానికి మాత్రమే అర్హులు, సర్జరీ చేయడానికి అర్హులు కాదు. ఇప్పుడు ఆయన రాడు ఎందుకంటే ఆయనకు ఒక రకంగా క్వశ్చన్ చేసి ఎస్కేప్ లాక్ వేసుకున్నాడు. పోలీసులు రావాలి, పోలీసులు వచ్చారు. ఇప్పుడైనా బయటకు వస్తారో చూద్దాం. ఏంటంటే మెడికల్ టర్మ్స్ జనాలకు తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మెడికల్ టర్మ్స్ మాట్లాడుతూ ఉంటారు. అమాయకమైన ప్రజలు అరే ఇదే ట్రీట్మెంట్ అపోలో పోదాం 1,90,000 చెప్తా ఉన్నాడు కదా, 1,10,000 1,20,000 చేపిస్తాను. ఈ 4,50,000 అడ్వాన్స్ ట్రీట్మెంట్ 4,50,000 ఎట్లా చెప్తారండి? హలో సార్, నమస్తే అండి. నా పేరు దాసర్ శ్రీనివాస్ అండి, జర్నలిస్ట్ నేను. సార్ ఇక్కడ ఏం లేదండి, ఆవిస్ హాస్పిటల్ అని ఒక వాస్కులర్ సంబంధించినటువంటి ఒక సర్జన్ అని చెప్పుకుంటున్నటువంటి రాజా కొప్పల గారు, డాక్టర్ రాజా కొప్పల గారికి ఒక చిన్న అక్రమాలు జరిగితే ఇక్కడికి వచ్చామండి రిపోర్ట్ చేయడానికి. హలో 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 సార్, ఇదే ఐఎంఏ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మందల ఐలయ్య. సో వారితో మాట్లాడదాం ఒకసారి, మాట్లాడి తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, తెలంగాణ ఫార్మా కౌన్సిల్ కానీ, లేదా వాస్కులర్ అసోసియేషన్ కానీ, ఈ 3 కూడా ఇన్వాల్వ్ కావాలి ఇలా. అందుకే వాళ్ళకి ఫోన్ చేస్తాం, డైరెక్ట్ లైవ్ లో ఫోన్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన మీద ఇలాంటి అటాక్లు కానీ అంత జర్నలిస్ట్. హలో సార్,
చెప్పండి సార్ వినపడుతుంది సార్? చెప్పండి. సార్ ఏం లేదు సార్, మేము ఈ డాక్టర్ రాజా కొప్పల అని చెప్పేసి వాస్కులర్ రేడియాలజిస్ట్ అనే వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. తను వాస్కులర్ సర్జరీస్ చేస్తని చెప్పేసి మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తే మేము డైరెక్ట్ లైవ్ లో అంటే లైవ్ లో మేము రిపోర్టింగ్ చేయడానికి వచ్చినాము సార్. ఇప్పుడు వాస్కులర్ రేడియాలజిస్టులు సర్జరీ చేయొచ్చా సార్? అంటే ఇది ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ఇది అనమాట. ఇది సార్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ఇది సార్, కాబట్టి చేయవచ్చు వాళ్ళు. సార్ ఇప్పుడు లేజర్ సర్జరీ అంటున్నారు, మరి సర్జరీ ఎట్లా చేస్తారు సార్? దాని పేరు అట్లా అంటారు కానీ దాని లేజర్ యూజ్డ్ బై ద రేడియాలజిస్ట్ ఆల్సో కెన్ డు. అట్లా మిగతా వాళ్ళు కూడా అంటే ప్రొసీజర్ మాత్రమే చేయొచ్చు, సర్జరీ చేయడానికి లేదు. సర్జరీ ప్రొసీజర్ సర్జరీ పేరు పెట్టినట్లు అంతే. దీనికి నామ్స్ ఉన్నాయా సార్ దీనికి ఏమన్నా ఇట్లాంటి వాళ్ళకి చేయడానికి? ఈయన ఓపెన్ గా సర్జరీస్ అని సర్జరీ పెట్టుకుంటున్నాడు, వాస్కులర్ సర్జరీ పెట్టుకున్నాడు సార్. హలో 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 సార్, హలో హలో, ఓపెన్ సర్జరీస్ కూడా చేసిండండి, ఓపెన్ సర్జరీస్ కూడా చేసిండు. ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓపెన్ సర్జరీస్ అర్హత లేదు. అల్సర్ ముట్టని గుండెకి అట్లా గుండెకి రావదండి. ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ గుండెకి ఎక్కేం సంబంధం సార్? గుండెకి చేస్తారండి, ఎందుకు చేయరు? రమ్మని చెప్పండి, అడిగిన సమాధానం చెప్పాలి. అదే మనం వెళ్ళిపోతాం మనకి. సార్ సార్ అది ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ చేయవచ్చు అండి. సార్ ఇప్పుడు ఈయన గూగుల్లో ఏం పెట్టుకున్నారంటే వాస్కులర్ సర్జన్ పెట్టుకున్నారు సార్. వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాస్కులర్ రేడియాలజిస్ట్ వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ లో లేజర్ ఈవీఎల్ఏ మాత్రం చేయవచ్చు అంటున్నాను. సర్జరీ చేయొచ్చా సార్? ఓపెన్ సర్జరీస్ ఓపెన్ సర్జరీ చేయరు సార్. ఓపెన్ సర్జరీ కాదా, లేజర్ ఈవీఎల్ఏ అంటారు. ఎండోవాస్కులర్ లేజర్ దాని సర్జరీ. సో ఇక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఆల్రెడీ ఒక హెల్తీ పేషెంట్ కి ఆల్రెడీ మళ్ళీ సర్జరీ చేస్తా చెప్పేసి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ చెప్పేసి 4,50,000 ఒకటి లేజర్ సర్జరీ కింద 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సార్. అది కూడా ఒక 2 నిమిషాలు స్కాన్ డాప్లర్ స్కాన్ చేసేసి 2 నిమిషాలు డాప్లర్ స్కాన్ ఎంతసేపు చేస్తారు సార్ మీకు తెలిసినంత ప్రకారం? అసెస్మెంట్ చేసి దాని అవసరాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది సార్. యావరేజ్ ఎంత టైం పడుతుంది? దాన్ని అసెస్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు రిఫ్లెక్స్ అనే ఉంటాయి సార్, షార్ట్ సఫరెన్స్ వేయను లాంగ్ సఫరెన్స్ వేయను ఉంటుంది. అంటే ఎంత టైం పడుతుంది జనరల్ గా సార్ మీకు తెలిసి? 5 minutes నుంచి 10 minutes పడుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పీరియన్స్. సార్ మనోడు 2 నిమిషాలని మొత్తం ఇట్లా కాళ్ళకు పూసేసి ఒక రిపోర్ట్ రాసేసి దమనులు సిరలలో నుంచి రక్తం సరిగా గుండెకి ప్రవహించడం లేదు, సో మీరు ఇమీడియట్ గా సర్జరీ చేసుకోవడం చెప్పేసి ఇమీడియట్ గా 2-3 నిమిషాల్లో స్కానింగ్ అయిపోతుంది. తర్వాత 1 hour లో డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత ఇమీడియట్ గా సర్జరీ అంటారు. సర్జరీ కూడా 10 నిమిషాలు చేసేసి 3 గంటలలో పంపించేస్తున్నారు. దీనికి 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ట్రీట్మెంట్. ఇంకో ట్రీట్మెంట్ 4 లక్షలు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది సార్? అమౌంట్ గురించి నేను చెప్పండి కాదు కానీ సార్, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. హాస్పిటల్ అని ఉంటుంది సార్. రిగార్డింగ్ దే కెన్ డు సార్ దట్ అంతవరకు చెప్పవచ్చు. అమౌంట్ గురించి చెప్పడానికి కుదరదు సార్. సార్ ఇప్పుడు ఈయన రూరల్ లో ఉన్నటువంటి పేద వాళ్ళని దాదాపు లక్షలు గుంజుతున్నారు సార్. అదే విధంగా ఇంకొక విషయం ఏంటి అంటే, నాబార్డ్ నుంచి లోన్ తీసుకొని రూరల్ ఫార్మర్స్ కి మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి రూరల్ లో ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించండి. మేము కూడా మీకు కంప్లైంట్ ఇస్తాము ఈయన మీద, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ అయినాయి సార్. ఆ సర్జరీస్ చాలా ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఇక్కడే మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ఆ బాధితులు రోజుకు 4 కేసులు, అంటే మాకున్న ఒక డాక్టర్ ద్వారా తెలిసే విషయం ఏంటంటే రోజుకు 4 కేసులు ఇదే హాస్పిటల్ నుంచి ఫెయిల్ అయ్యి అక్కడికి వెళ్తున్నారు. అంటే మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి సర్జరీస్ అని కూడా ఇది చేసేటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఏవైతున్నాయో. అదే మీరు చేసే అవేర్నెస్ మీరు చేసేది మీరు చేయండి సార్. అంటే యూ కెన్ డూ దట్ రోడ్ సార్. సరే సార్ ఏం లేదు, ఒక నేను రఘు సార్ నా పేరు, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్. చిన్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాగానే మనం ట్రీట్ చేయగానే ఇమీడియట్ గా సర్జరీ అనం కదా సార్ మనం? ఇమీడియట్ గా అంటే ఆలోచించుకోమని దానికి రకరకాల. ఇప్పుడు ఎమర్జెన్సీగా మీరు పేషెంట్ ఓపీ తీసుకుంటాడు, రాగానే డాప్లర్ అయిపోగానే ఇమీడియట్ గా మీరు వచ్చేయండి లోపలికి అని చెప్పి చేసేయడమే. ఇది కరెక్ట్ కాదు కదా.
ఎమర్జెన్సీ ప్రొసీజర్ అయితే కాదు. ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళకి explain కాదు కదా, ఇప్పుడు చేయాలి. సేమ్ ఓన్లీ లేజర్ మీరు అంటున్నారు, ఓన్లీ లేజర్ చేయడానికి ఓకే అని అంటున్నారు, ఓకే బానే ఉంది. కానీ దాని పేరుతో మీరు ఓకేగా సర్జన్ అని పెట్టుకొని తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చినట్టే కదా, తప్పుడు సమాచారం ఇచ్చినట్టే కదా. అది ఎవరో పెట్టిరు అని అంటే మీ మీ హాస్పిటల్ వాళ్ళే పెట్టిరు కదా వాస్కులర్ సర్జన్ అని. ఇక్కడ ఉంటుంది అదే ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఫీడ్బ్యాక్ లో కూడా డాక్టర్ రాజా గారే సర్జరీ చేశారని చెప్తున్నారు. ఇదంతా అమాయకమైన జనం కదా, వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎంత, వాళ్ళు ఎంటర్ కాగానే మేము ఒక పేషెంట్ పంపించినాము. పేషెంట్ అంటే మన జర్నలిస్ట్ నే పంపించినాము. మీకు వెయిన్స్ ఉన్నది చలో సర్జరీ అని చెప్పి కొటేషన్ కూడా ఇచ్చేసినారు. అంటే దానికి మెడిసిన్ లేకపోతే ఇంకేదన్నానో ఒకవేళ ఉంటేనైనా చెప్పాలి కదా, టైం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం లేదు, వ్యాధి తీవ్రత కూడా తెలుసుకోకుండా సర్జరీ అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పేషెంట్ కి సర్జరీ అయిపోయింది, వేరే సర్జరీ అయిపోతే నీ దగ్గరికి వస్తే సర్జరీ చేయాలన్నాడు, మళ్ళీ చేయాలన్నాడు. వీళ్ళు వేరే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని వచ్చారు, టెస్ట్ చేసుకొని వస్తే ఏం లేదని చెప్పారు. ఈయన దగ్గరికి వస్తే సర్జరీ చేయాలంటాడు. అంటే మీకు ఆల్రెడీ జరిగిందనే తెలియదా? నార్మల్ ఇచ్చారు. ఈ అంటే మీరు కూడా ఇప్పుడు అసోసియేషన్ కాబట్టి మీరు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. సార్ ఒకసారి ఈ బాధితుతో మాట్లాడండి. ఈయన మెయిన్ వీళ్ళ మదర్ చాలా సఫర్ అయింది. ఒకసారి క్లియర్ గా మీరు యాక్చువల్లీ మా మదర్ కి 2 కాళ్ళకి అల్సర్స్ ఉన్నాయి. 2 కాళ్ళకి అల్సర్స్ ఉంటాయి. ఓకే. అల్సర్స్ కాస్త ఏమయ్యాయి అంటే ఇది లేజర్ సర్జరీ చేయాలి అన్నారు, చేశారు. ఎక్కడ? వైజాగ్ కళా హాస్పిటల్లో చేశారు. కళా హాస్పిటల్ ఏ డాక్టర్? రాజా వి కోపాల్ గారు చేశారు. ఎక్కడ కదా ఆయన? లేదు, అక్కడ సార్ కన్సల్ట్ డాక్టర్ గా వస్తున్నారు. సో అది ఇప్పుడు అతను చేశాక చేసిన విత్ ఇన్ 6 to 10 months లో మళ్ళీ రిపీట్ అయింది. అది ఉండంది వచ్చేసింది, బాగా పెద్దది అయిపోయింది. మళ్ళీ వెళ్తే అదే ప్రెజెంట్ సిచ్యువేషన్ అమ్మది. సో ఇప్పుడు మా అమ్మకి ప్రెజెంట్ అదే నడవలేని స్థితి ఉంది. సో మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఏముంది హైదరాబాద్ రా, అక్కడ ఆవిస్ హాస్పిటల్లో చేస్తాను, 4 lakhs పట్టుకుని అవుతుంది అని చెప్పారు ప్యాకేజ్. నేను అంత స్తోమత లేదంటే అది నీ బాధ, నాదే, నాకేం చేయమంటావు అంటున్నారు. మళ్ళీ ఎందుకు 4 lakhs? ఆల్రెడీ సర్జరీ చేసిన తర్వాత డ్యామేజ్ జరిగిందా? డ్యామేజ్ జరిగింది. సర్జరీ వల్లే అయిందా? అది పూర్తిగా అందులో వీన్స్ పోలేదంట, ఉన్నాయంట. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే చూపిస్తావు అంటున్నారు. ఇది సర్జరీ అయిన తర్వాత అడుగుతున్నాను. సర్జరీ అయిన తర్వాత సర్జరీ అయిన తర్వాత 6 months ఏం క్యూర్ అయినట్టు మరి అదే లోపల ఏం చేయకూడదు సార్, అలాంటి కేసులు చేయరు, ప్రపంచంలో ఎవరు చేయరు. ప్రజల రామకృష్ణ గారు పేరు చెప్పారు కదా, ఒక్కసారి సార్ దగ్గరికి వెళ్దాం కావాలంటే, ఈ మ్యాచ్ మొత్తం పరిగెత్తాం. చేయరు. ఏం చేస్తారు? నేను మెడికల్ అండి. సార్ ముందుకు రండి. మెడికల్ లో ఏంటి మీరు చేసేది? టెక్నీషియన్ అండి. టెక్నీషియన్. హాస్పిటల్ పేరు జనరల్ గా పేషెంట్ రాగానే సర్జరీకి రిఫర్ చేస్తారు? నెవర్ అండి, ఎవరు చెప్పరు అట్లా. నో వన్. ఎందుకు చెప్తారు సార్? విల్ టేక్ సమ్ టైం. సివియర్ గా ఉంటే చెప్తారు కంపల్సరీ అండి. ఎప్పుడైతే చాలా రెగ్యులర్ గా పగిలిపోతుంటాయి సార్, బాగా ఉబ్బుకొచ్చేసి కొన్ని సందర్భాల్లో పగిలిపోతాయి. ఆ టైంలో రివర్స్ పొజిషన్ కాళ్ళు పైకి పెట్టుకొని ఎమర్జెన్సీకి తెచ్చుకుంటే ఏమైనా క్లాత్ కట్టేసుకొని టైట్ చేసుకొని లేజర్ సర్జరీ చేస్తారు, లేదా లేజర్ అబ్లేషన్ చేస్తారు, వీనో సీల్ చేస్తారు, లేదా కంపల్సరీ బ్యాండేజ్ పెట్టి వదిలేస్తారు. డిపెండ్స్ అపాన్ సర్జన్. ఓకే. సో ఐ నెవర్ మెట్ ఎనీ రేడియాలజిస్ట్ ఇంత అగ్రెసివ్ గా 65 ఓపీ చూస్తుందంటే సార్ గ్రేట్ టాలెంటెడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. 65 ఓపీలో 45 మందికి సర్జరీ ఈయన చెప్తున్నా నోడుతో. ఇందా వీ హ్యావ్ రికార్డ్ 25 members స్టాకింగ్ చేసి పంపించాం, మిగిలిన 40 మందికి సర్జరీ లేక. ఆ 40 మంది ఎంతమంది వర్తి ఉంటారు సార్? సర్జరీ వర్తి అసలు అందరికి లేజర్ జనరల్ గా చేస్తుంటారు? చేయరు సార్, చాలా మంది చేయరు. స్టాకింగ్స్ తో చాలా వరకు తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి వస్తే ఫీలింగ్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మేల్ కంటే లాంగ్ సిట్టింగ్ డ్రైవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, టైలరింగ్, ఆటో డ్రైవర్స్, ఫార్మర్స్ ఇట్లా ఉంటాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ తెలంగాణలో సర్జరీ చేయరు సార్, చాలా మంది చేయించుకోరు. ఎందుకంటే సర్జరీ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎక్కడ కార్పొరేట్కి వెళ్ళినా మినిమం 1.23. లేజర్ ఏంటి? సర్జరీ ఏంది? సర్జరీ కాదు, ఇది లేజర్ అబిలేషన్ సార్. అబిలేషన్ యాక్చువల్లీ బ్లేడ్ పట్టుకోవాల్సిందే. బ్లేడ్ వస్తుంది సార్, 11 number బ్లేడ్ తో మనం వెయిన్ గుచ్చాల్సిందే. జిఎస్విని గుచ్చి లేజర్ ఇన్సర్ట్ చేయాల్సింది. జంక్షన్ నుంచి 2 centimeters అవే నుంచి బర్న్ చేయాలి. దాన్ని సర్జరీ అంటారా? ప్రొసీజర్ అంటే థెరపీ వాట్ ఎవర్ తను చేయొచ్చు అంటున్నారు కదా. తను యాక్చువల్ చేయొచ్చు సార్. అయిపోయిన పేషెంట్ మళ్ళీ నేను 2 లక్షలు కట్టి నేను చూసుకుంటాను ఎట్లా మాట్లాడతారు సార్? ఇప్పుడు మీరే డాక్టర్ అనుకుందాం సార్, మీరు వస్తే బాబు నీకు ఆల్రెడీ అయిపోయింది కదా బాబు, ఎందుకు నన్ను ఫుల్ చేస్తామంటాం. కొంచెం దిమాగ్ ఉన్నాడు ఎవడైనా, 26 years ఎక్స్పీరియన్స్ అతనికి. నువ్వు పోయి కౌన్సిలింగ్ రూమ్ లో ప్యాకేజ్ మాట్లాడుకుని రా, నేను చేస్తానంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ.
ఇది పరిస్థితి. సో ఇది సిచ్యువేషన్. మేము ఓన్లీ ఇక్కడ రిపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఒక ఛానల్లో 2 ఛానళ్ళు వస్తే మళ్ళీ వీడు మాట్లాడుకున్నాడు అంటారు. ఎందుకంటే ట్రెండ్ నడుస్తున్నది కదా, ఈ ట్రెండ్ ఒకటి మోపైంది కదా. సో ఈ ట్రెండ్కి మనం స్వస్తి పలకాలంటే ఖచ్చితంగా టీమ్గానే కొన్నింటి మీద వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము ఓన్లీ ఆయన క్వశ్చన్స్ అడిగినాం. ఆయన ఇప్పుడు ఒకవేళ సచ్చీలుడు అయితే మేము ఏ తప్పు చేయకపోతే మొత్తం మీరు దీని మీద ఎంక్వైరీకి మీరు రెడీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అండ్ వీళ్ళకి కూడా ఆన్సర్ చేయాలి. నేనైతే ఎక్కడ చరిత్రలో మనం ఎవరైనా చూడం అసలు పేషెంట్ని పంపించగానే ఇమీడియట్గా నీకు సర్జరీ చేయాలనేది మనం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ చూడం ఈ దేశంలో. మేము ఒక జర్నలిస్ట్ని పంపిస్తే నీకు సర్జరీ చేయాలని కొటేషన్ రాసిర్రంటే ఇక మీరు ఏ ఆలోచనతో టెస్ట్ కాకముందే ఆడ కూర్చుంటే కథమే ఇక లోపలికే ఇక సారీ అన్న. మరి ఇంత దుర్మార్గంగా ఎట్లా? మేము ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం కదా, మీకు ఎవిడెన్స్ ప్రెజెంట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి హాస్పిటల్స్ మీద మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు యూట్యూబ్ వీడియోలు ఆ హాస్పిటల్ వెబ్సైట్లు చూసి మోసపోద్దు దయచేసి. అందులో వీడియోలు పెట్టేటువంటి అంటే మాట్లాడేటువంటి పేషెంట్లు కూడా వాళ్ళ కన్సెషన్ ఇవ్వడం ద్వారా ఇంకో దాని ద్వారా వాళ్ళు వీడియోలు పెడతారు. సరే మాకు ట్రీట్మెంట్ మంచిగా చేస్తారన్న దాని కారణం చేత వీళ్ళు వీడియోలు అందులో పోస్ట్ చేస్తారు. దయచేసి మోసపోకండి. ఇదే అని కాదు, ఏ హాస్పిటల్ అయినా సరే సెలబ్రిటీలు కూడా దీన్ని హీరో అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడు, శుభలేఖ సుధాకర్ ప్రమోట్ చేస్తున్నాడు, హీరోయిన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్స్ కి జనాలు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 1-2 పేషెంట్లకి ఇట్లా జరిగిందా, మొత్తం పేషెంట్లకి ఇట్లనే జరుగుతున్నదా, మొత్తం ఇదే రకంగా వ్యవహరిస్తున్నారా? ఎంక్వైరీలో తేలాలి. చాలా కంప్లైంట్ తక్షణము కంప్లైంట్ వచ్చినాయని చెప్తున్నారు. థరో ఎంక్వైరీ తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది కదా. మీరు ఆ ఎంక్వైరీలో మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. ఏపీ తెలంగాణలో చాలా మంది బాధితులు ఎవరైనా బాధితులు ఇట్లాంటి వాటి హాస్పిటల్స్, ఈ హాస్పిటల్ ఇంకా వేరే హాస్పిటల్స్ ఉంటే దయచేసి మాకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు కింద అన్ని ఛానల్స్లో ఈ వీడియో ప్లే అవుతుంది. కింద కామెంట్స్లో మీ నెంబర్ ఇవ్వండి. కన్సర్న్డ్ పీపుల్ అందరూ అన్ని ఛానల్స్ మీకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసి, ఎందుకంటే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫేక్ దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. పేషెంట్ని ఎంతవరకు మనం మ్యాక్సిమం వాళ్ళకి ఆపరేషన్ చేయకుండా ఇంకోటి చేయకుండా కట్టడి చేయడానికి డాక్టర్ ప్రయత్నం చేయాలి. మెడిసిన్ ద్వారా ఏమైనా తగ్గుతుందేమో ప్రయత్నం చేయాలి. బేసిక్ అంతే చేస్తారు కదా ట్రీట్మెంట్లో భాగంగా. సో ఏమి ప్రయత్నం చేయకుండా నేను ఇంతవరకు హాస్పిటల్కే పోలే, ఆ ఇష్యూ ఉన్నదనో ఇంకోటనో ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయన డైరెక్ట్ రాగానే నీకు సర్జరీ చేయాలంటున్నాడు. ఇంకోటి రాగన్నా, ఇప్పుడు మనం అడుగుతానికి వచ్చాము, బయటకు వస్తలేడు. ఇప్పుడు జనరల్ గా పేషెంట్ కి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు అటాక్ చేస్తారో ఇంకోటి ఉండదు. అంతా వీళ్ళు మాకు రిసెప్షనిస్టా జస్ట్ ఇప్పుడే ఆడియో ఎంతసేపట్లో రాజగోపాల్ చేస్తాడా సర్జరీ? సరే సార్ రేడియాలజిస్ట్ అని ఉంది కదా, సర్జన్ చేస్తాడా? సర్జన్ ఉన్నా సార్ సర్జన్ ఉన్నా రేడియాలజిస్ట్ ఓన్లీ? అదే ఇప్పుడు టెర్మినాలజీని మెడికల్ అసోసియేషన్ కూడా డివైడ్ చేయాలా. వాటి అసలు ఈ సర్జరీ అంటే ఏంది, లేజర్ అంటే ఏంది, టెర్మినాలజీని డివైడ్ చేయాలా, ప్రజలకి అవగాహన తీసుకురావాలా. సో ఇది అండా బయటకి ఆయన రాడు కదా, రాడని అనిపిస్తుంది. ఒకసారి అడగండి. కాదు మనం ఏం క్వశ్చన్స్ అడగము, క్వశ్చన్స్ అడగము. ఆయన క్లారిటీ ఇచ్చి ఆయన వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక్కసారి మీరు ఏమైనా ఇప్పించి మేము వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఒక్కసారి అడగండి, గొడవలేదు. నాకు అర్థమైంది. నేనేమంటున్నాను అర్థమైంది. నేనేమంటున్నా అంటే జస్ట్ ఆయన వచ్చి ఆ చైర్లో కూర్చుంటాడు, క్లారిఫికేషన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతాం. ఆయనే మాట్లాడతాడు. సార్ నేను కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటాను. చెప్పండి. సో నా పేరు డాక్టర్ రాజా అండి. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. 99 జగాల దగ్గర కూడా నేను ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చెప్పుకుంటాను. ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా రాస్తే నాకు తెలియదు, కానీ నేను సంతకం పెట్టిన ప్రతి కాగితం మీద నా వృత్తి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే నేను ఏం చేసినానంటే ఎంబీబీఎస్ చదువుకొని ఉస్మానియాలో, ఎండి చదువుకొని ఉస్మానియాలో, నిమ్స్లో రెసిడెన్సీ చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసినాం. మాకు దేనికి అర్హత ఉన్నది అంటే సూదుల ద్వారా కానీ మరి ఇతర మార్గాల ద్వారా కానీ
ఇమేజెస్ వాడుకుంటూ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది మా అర్హత. అది మా అంటే మాకు లైసెన్స్ దానికి ఇవ్వబడినది. మేము కోసి చేసే డాక్టర్లం కాదు. కాబట్టి గత 8 ఏళ్లలో నేను ఒక పేషెంట్ కూడా కోసి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. నా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు ఎవరికైనా నేను పబ్లిక్ చేయడానికి కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉన్నాను. ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వృత్తిలో మన భారతదేశంలో నేను చాలా ఎవిడెన్స్ బట్టి చెప్పగలను, 30% భారతీయులకి వెరికోస్ వెయిన్స్ ఉంటుంది. మనం ఈ రూమ్లో చూసినామంటే డెఫినెట్గా 10 మందికి ఉంటుంది. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. నేను నిజం చెప్తున్నా. నా 20 ఏళ్ళ అంటే నేను ఎంబీబీఎస్ పాస్ అయింది 95. నా ఎక్స్పీరియన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. కొన్ని యూరోపియన్ స్టడీస్ 60% అని కూడా ఉంది. సార్ అది వేరే సంగతి. పోతే ఈ వెరికోస్ వెయిన్స్లో ఇది నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. ఓకే, ఈ నిల్చుంటే వచ్చే ప్రాబ్లంకి ఏం చేస్తామంటే నిల్చుంటేనే స్కానింగ్ చేయాలి. ఓకే, మీకు ఎవరు ఏం చెప్పినా తప్పు సార్. అది నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా పేషెంట్ అడిగితే కూడా నిల్చుంటేనే కాళ్ళు నొప్పులు వచ్చాయని చెప్తారు, నిల్చుంటేనే వాపులు వచ్చాయని చెప్తారు. సో నిల్చుంటే స్కానింగ్ చేయాలి. సో నేను వచ్చిన కొత్తలలో అందరికీ స్కానింగ్కి పంపేవాడిని. అందరికీ స్కానింగ్కి పంపితే అప్పుడు ఏమనేవాళ్ళంటే మీరు కిక్ బ్యాక్ తీసుకుంటున్నారు, ఇది అది ఊరికే స్కాన్ పంపుతున్నారు అనవసరంగా. అంటే ఈ స్కాన్ నేను ఫ్రీగా చేయడం మొదలుపెట్టాను. ఎందుకు ఫాస్ట్గా అవుతుంది అంటే రోజుకి 65 నుంచి 70 వెరికోస్ స్కాన్లు నిలబెట్టి మేము చేస్తాం. నేను ఒక పేషెంట్ దగ్గర వెరికోస్కి డబ్బులు తీసుకోలేదు. దానిలో ఏమీ అబద్ధం లేదు, దానిలో ఏమి ఫ్రాడ్ చేయలేదు నాకు తెలిసి. నౌ రిగార్డ్స్ టు సమ్ పర్టికులర్ పేషెంట్స్ ఆర్ సమ్ పర్టికులర్ అవుట్కమ్స్. కొన్నిసార్లు ఇది క్రానిక్ డిసీజ్. మేము పేషెంట్కి మీరు మళ్ళీ నా రికార్డ్స్ చూసుకోండి, నా కేస్ షీట్లు మీకు ఎన్నెన్నో ఇచ్చేస్తాను, అన్నీ చూడండి. అవర్ సక్సెస్ రేట్ 94, 96, 97 అంటే చెప్తాం. ఎవరికి 100 ఎవరికి నా జీవితంలో సత్య ప్రమాణంగా నా పిల్లలు మీరు ప్రమాణం చేసి పెడుతున్నా, ఎవరికి కూడా నేను 100కి 100 తగ్గుతుందని చెప్పింది ఒక్కసారి కూడా మీకు ఫోన్ రికార్డు కానీ లైవ్ రికార్డులు కానీ ఉండే అవకాశం లేదు. నేను 100% పదం వాడలేదు. ఒకవేళ మీరు మీ కేస్ షీట్ చూస్తే కూడా అందులో కూడా వీఆర్ నాట్ గ్యారెంటీ మీరు సైన్ చేస్తారు. మీ కేస్ షీట్లో మీకు కన్సెంట్ కాపీ కూడా నేను వల్ల బుద్ధి చూపిస్తాను. ఇక మూడో విషయం వస్తే ఇవాళ ఏమేమి అనుకున్నాము, ఒకటి పేషెంట్, ఒకటి ఇది నా స్కానింగ్ ఎందుకు చేస్తున్నాము, స్కానింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలి, సరే ఫాస్ట్ స్లో ఏముంది. సో ఓవరాల్గా మీరు ఒక నిమిషంలో చూసి పంపించారు అనే విషయానికి యాక్చువల్గా ఇది నేను అమెరికాలో నేర్చుకున్నది. తప్ప రైటా మనం డెఫినెట్గా వీ కెన్ గో టు టెలిగ్రామ్ మెడికల్ కౌన్సిల్. ఒక డాక్టరు ఒక స్టాండర్డ్ వాస్కులర్ క్వశ్చనర్ని అడుగుతారు. నేను ఒక నిమిషంలో జరిగింది కాదు. ఒక డాక్టర్ స్టాండర్డ్ వాస్కులర్ అంటే ఆ నొప్పో గిప్పో ఏదో వాళ్ళు చెప్తేనే మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. సెకండ్, ఒక పర్సన్ స్కాన్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే, లేకపోతే నేను కూడా చాలాసార్లు వెళ్ళి స్కాన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. థర్డ్, అప్పుడే నేను ఇక్కడ నిమిషం స్పెండ్ చేస్తాను. ఈ నిమిషం అనేది అక్కడ స్టార్ట్ కాదు, ఈ నిమిషం అనేది ఇక్కడ స్టార్ట్ కాలేదు, నిమిషం అనేది థర్డ్ రూమ్లో స్టార్ట్ అయింది. సో ఇది నా రిప్రజెంటేషను. ఏమన్నా తప్పులు జరిగితే డెఫినెట్గా ఐ విల్లింగ్ టు రిప్రజెంట్, డిస్కస్. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ నాకు తెలిసి కానీ గత 8 ఏళ్లుగా ఒక్క ఎర్రర్ కూడా జరగలేదు అని నేను రాసి ఇవ్వగలను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఐ విల్ టేక్. నేను నిలబడి నేను శిక్ష అనుభవిస్తాను. మీరు సో ఇక్కడ బాధితులు ఉండండి, మాట్లాడండి, ఇతనితో మాట్లాడండి. మీరు ఆల్రెడీ 100% అస్యూరెన్స్ ఇచ్చారు, ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ వైజాగ్ లో కళా హాస్పిటల్లో మీరు చెప్పారు. కళా హాస్పిటల్లో మీరు కన్సల్టెంట్ కదా, కళా హాస్పిటల్ మీరు సర్జరీ చేశారు కదా, అక్కడే చేశారు, మీరు ఇక్కడ చేయలేదు. సో ఆల్రెడీ తను చెప్తా ఉన్నారు 100% వాళ్ళ మదర్కి 6 నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా 4 లక్షలు తెచ్చుకొని హైదరాబాద్ రండి అని చెప్పేసి రెక్లెస్ గా మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయనతో మాట్లాడండి, పక్కన ఉన్నాడు కదా. నేను నా వర్షం చెప్తాను సార్. పక్కన వాళ్ళ బాధితులు వాళ్ళ కొడుకు అండి, వాళ్ళ డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. ఆ ఇబ్బందులతోటి వచ్చిండి మీ దగ్గర నుంచి కేసులు రోజుకు 4 వాస్కులర్ సర్జరీస్ జరిగి ఒక సర్జన్ దగ్గరికి వెళ్తున్నాయి రెగ్యులర్ గా. మీ ఫెయిల్యూర్స్ వల్ల, మీరు చేసే సర్జరీస్ ఫెయిల్యూర్స్ వల్ల వెళ్తున్నాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? డబ్బులు లేకపోతే వాళ్ళ కర్మ అన్నది. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఇన్ఫాక్ట్ నేను అమౌంట్ తీసుకోకుండా ఈ మంత్ రికార్డులు ఇస్తా, 4గురికి నా ఆపరేట్ చేసి తెలిసిన పలానా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వస్తే నాకు ఈ స్వామి అని చెప్పిన కేసులు రికార్డులు ఇప్పుడు మీకు ఇస్తాను. ఉన్నాయి నా దగ్గర. నాకు మినిస్టర్ గారు ఎవరో తెలిసిన ఏదో ఉంటే నేను వాళ్ళకి అర్జీ పెట్టుకొని, అయ్యా మీరు మీకు సీఎంతో సంబంధం ఉంది కదా, సత్సంబంధాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి
మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోండి, వచ్చినాక నాకు పైసలు ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు 4 ఉన్నాయి. ఈ నెల ఆర్ట్ పేర్లు కూడా అది వదిలేయండి కానీ చెప్పండి మ్యాటర్ కదా. అవును సార్, అప్పుడు అలా చెప్తారు. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తున్నారు, రోజు చెప్తున్నారు. ఫస్ట్ బిల్స్ ప్రకారం చేయలేము అన్న. నేను చెప్తా, అది కూడా చెప్తా దానికి కూడా ఆన్సర్ చెప్తా. సీఎం రిలీఫ్ ఫండ్ లో క్యాష్లెస్ గా మేము అంటే వాళ్ళు ఎల్ఓసి మీద మేము చేసే అవకాశం లేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ 28 లక్షలు ఇంకా మాకు బాకీ ఉంది, ఆ కాగితం కూడా ఇస్తాం. గత గవర్నమెంట్ దగ్గర ఎవరు కూడా ఇక్కడ నేనంటే ఈజీ కదా సార్, మీరు పాత వాళ్ళని ఎవరు అడగలేకపోయినారు కదా సరే, మీరు పాత వాళ్ళని ఎప్పుడేం అడగలేకపోయినారు. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు తినని పంపించినాం మేము, తనకి ఎట్లా మీరు 5 నిమిషాలు సర్జరీ అని 10 నిమిషాలు డిసైడ్ నేను చేశారు? చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ సీసీటీవీ ఉంది, మీకు రికార్డింగ్ ఇస్తాను. నేను చెప్పింది ఆయన దగ్గర కూడా ఉంది recording. సో నేను కానీ ఇప్పుడు ఆయనకి సర్జరీ చేస్తానన్నారు కదా మీరు. నేను ఆయన వచ్చింది వెరికోస్ వెయిన్స్ తోని. సో నేను చెప్పి హాస్పిటల్ అది కదా సార్, అందుకని ఆ. సరిగా సార్ మేము పంపించినాం సార్ ఆయన, మీరే అంటున్నారు. ఒక్క నిమిషం, ఉన్నాయండి, కాళ్ళు ఫోటోలు లేవా? నేను ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరే అన్నారు 60-70% కి వెరికోస్ వెయిన్స్ ఉంటది అని మీరే చెప్పినారు, ప్రాబ్లం ఉంటదని. తను కూడా అట్లనే ఉండి ఉంటది. సర్జరీ ఎట్లా మరి? సర్జరీ చేసుకుంటే బెటర్ అన్న. మీరు ఆయన చెప్పారు, కొటేషన్ ఇచ్చారు సార్. సర్జరీ అవసరం కొటేషన్ ఇచ్చారు కదా, 2 లక్షలు కొటేషన్ ఇచ్చేసారు. ఒకటే ఆల్గోరిథం. ఇంకా ఘోరంగా ఎట్లుందండి మీ హాస్పిటల్లో? ఆయన ఇంకా మీ దగ్గరికే రాలేదు, ఆడ కూర్చుంటే సర్జరీ సార్ రెడీ అని పిలిపించినారు. సార్ మీరు అంటే నేనేమంటున్నా, మీ ఎంప్లాయీస్ కూడా అర్థమైపోయింది అయితే ఖచ్చితంగా పేషెంట్ వస్తే సర్జరీ అని. ఇప్పుడు డిస్మిస్ చేస్తాను లేదు. మీ హాస్పిటల్ గొప్ప అని చెప్పుకోవడం తప్పలేదు, బయట హాస్పిటల్ మంచిది కదని చెప్పేసి నువ్వు ఎట్లా సర్టిఫై చేస్తావు? ఎప్పుడు సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? నాకు ఉంది, వీడియో మీరు మాట్లాడింది ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా వేరే అనుకో ఇష్యూ మీద 50-60 కుట్లేసి వండ పెడతారు నిన్న అని చెప్పేసి నువ్వే స్ట్రిప్పింగ్ లో చేస్తారు. మేము అందుకే నేనేమంటే మీరు రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి నాకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించింది. సరే మిగతా వాళ్ళని అందరూ వదిలేద్దాం. హెల్దీగా ఉన్న పేషెంట్ మీ దగ్గరికి పంపించినాం సార్. వారికోస్ వెయిన్స్ అన్హెల్తీ కాదు. సరే ఒకవేళ ప్రాబ్లం ఉంది, సరే ఆయనకు ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ తోనో ఇంకో దాంతోనో స్టాకింగ్స్ ఇంకా దాంతో క్యూర్ చేయాలనే ఆలోచన ఫస్ట్ రావాలి కదా మీకు. మరి దాన్ని ఇమీడియట్ గా సర్జరీ ఎట్లా అన్నారు? అది కూడా చెప్తాను నేను, అది కూడా అందరికీ చెప్తాను. అది కూడా అవసరం ఉందో లేదో కూడా తెలియదు. నేను మిగతా వాళ్ళది కూడా అడగట్లే, నేను దగ్గరుండి తన్ని పంపించిన. ఒకసారి వెళ్ళి రండి అన్న ఏం జరుగుతుందో అని. ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే సో మీరు చెప్పిన 3 ఆప్షన్స్, స్టాకింగ్స్, మెడిసిన్స్, ఏదో ప్రొసీజర్ చేయడం, 3 కదా. సో నా అబ్జర్వేషన్ లో, అండ్ అగైన్ వీ కెన్ ఆర్గ్యూ అబౌట్ ఇట్, ఎవరు కూడా ప్రీ ఆప్ లో 4 weeks 3 weeks కి మించి నైలాన్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది కుదిరే అవకాశం లేదు. ఆయన ఇంకేం వేసుకోలేదు సార్, అదే చెప్తున్నా. గోళీ కూడా వేసుకోలేదు ఆయనకి, ఆయన జ్వరం వచ్చినా కూడా వేసుకోడు. రెండోది గోళీలు పనిచేయవు. వెరికోస్ వెయిన్స్ కి డాఫ్. నా పాయింట్ ఒకటే, ఆయనకి ఎట్లా మీరు సర్జరీ చేయడానికి రెడీ అయ్యారు? సర్జరీ రెడీ సర్చ్ చేసుకుంటే కొటేషన్ ఎట్లా ఇచ్చారు? వితౌట్ ఇంటిమేషన్ కొటేషన్ ఇవ్వరు. కొటేషన్ ఇచ్చారు, ఆగండి, కొటేషన్ ఇచ్చారు. తప్పు మీ వైపు జరిగిందా, మీ టీం వైపు నుంచి జరిగిందా? మిస్టేక్ జరిగింది ఇక్కడ, వెరీ క్లియర్. నేనైతే నా మిస్టేక్ యాక్సెప్ట్ చేయడం ప్రిపేర్డ్ గా లేను. ఈ విషయం ఇప్పుడు ఇది మిస్టేకే కదా. మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్. మనము వెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు, వెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను, ఏం తప్పు ఉందా? కొటేషన్ ఇచ్చారు కదా సార్. కొటేషన్ మరి వెయిన్స్ ఎట్లా తగ్గుతుంది అంటే సర్జరీ కాదు. ఇప్పుడు ఆ క్లాక్స్ మిషన్ చూపించరా? పోనీ మీరు భారతదేశంలో ఆ మిషన్ ఎక్కడ ఉందని మీరే అంటారు 60-70% కి వెయిన్స్ ఉంటది. అది అప్రోచ్ అయితే ఇది అసలు ఏ హాస్పిటల్లో అయినా ఇంతే ఉంటుందా సార్? అప్రోచ్ ఇంట్లోనే ఉంటుందా? ఆ పేషెంట్ అప్రోచ్ ఇట్లనే ఉంటుందా? సర్జరీ అవసరమా లేదని ముందు నిర్ధారించారు. ఆయన వస్తే కదా అవసరం డిసైడ్ చేశారు. రాకపోతే అడిగినా ఈయన అడిగినా నేను అడిగినా ఆయన దగ్గరికి నేను చెప్పలే కదా సార్. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన పెయిన్ ఉందని చెప్పారు సార్. అలా కాదు. నో ఇవాళ 20 స్టాకింగ్స్ రాశాను ఇవాళ, అది మాత్రం సార్. నేను నా మాట వినండి. మరి ఇప్పుడు ఈయన స్టాకింగ్స్ ఆయన స్టాకింగ్ పనికిరాదు. నేను వేరే వాళ్ళు సర్జరీయా, లేడీస్ ముసలోళ్ళు ఇంట్లో పనికొస్తారు. ఇవాళ నన్ను ఒక్క లాస్ట్ రిక్వెస్ట్, ఇవాళ నేను రాసిన లిస్ట్ ఆఫ్ స్టాకింగ్స్ కాగితం ఇచ్చేస్తా, తీసుకుపోండి.
అది నా మాట మీ మాట తెలుసు. వాళ్ళు అనుకుంటారు సార్ మా వల్ల కాదు సార్ మేము బట్టలు పాటలు రస్ అంటే 40 సర్జరీ డైలీ చేస్తున్నట్టు కదా. ఇప్పుడు ఆయన 4th స్కానింగ్ ఏమో మైండ్ లో ఉంది, స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. 4th అని అనలేదు, 4th ఉండే కష్టం. మీరు కాదు సార్, మీ ప్యాకేజ్ రూమ్ లో చెప్పారు మీరు 4th స్టేజ్ లో ఉన్నారని. సారీ, మీకు మీ కోఆర్డినేషన్ మిస్ అయితే మీరు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళా లేకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు మీరు మంచోళ్ళా? ఇట్లా ఇది హాస్పిటల్ సార్, ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది. మీరు సింపుల్ గా అపాలజైజ్ చెప్తున్నా వాళ్ళు ఒకవేళ అట్లా అనుంటే అన్నారు అన్న వాళ్ళు అన్నారు డాక్టర్ గారు వాళ్ళు అన్నారు మీరు అపాలజైజ్ వేరే వాళ్ళు అనుంటే మాత్రం నేను నా ప్రమేయం లేదు. ఇది మనిషి జీవితం. ఆయనకి భార్య, పిల్లలు, కుటుంబము, ఆయన ఇంటి బాధ్యతలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి సార్. మీరు అంత ఈజీగా మీరు చైర్ లో కూర్చొని ఒకవేళ అంటే అపాలజైజ్ చెప్తా అంటే ఎట్లా? ఎవరన్నా నా ప్రమేయం లేకుండా ఇవన్నీ ఓపెన్ గా జరిగినాయి. ఇక్కడ జస్ట్ ఒక 1 hour బ్యాక్ జరిగిన విషయాలు మీ ముందు పెడుతున్నాం మేము. నేను ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నా. ఇంతకంటే క్లారిటీ ఏమి ఇవ్వాలి? బయట వాళ్ళు కౌన్సిలింగ్ రూమ్ లో ఎట్లా ఇది పోలీసులు మరి మీకు తెలియకుండా అట్లా చెప్తున్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించండి. కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఆ కౌన్సిలింగ్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ చేయించండి. ఫస్ట్ ఒక ఎండీకి తెలియకుండా సార్, ఎస్ఐ గారు మీరు కూడా రాసుకోండి, ఎండీకి తెలియకుండా అక్కడ కౌన్సిలింగ్ ఎవరు చెప్పడం కౌన్సిలింగ్ రూమ్ మీ హాస్పిటల్లో ఉన్న కౌన్సిలింగ్ రూమ్ అండి. మరి వాళ్ళు మీ తెలియకుండా ఎట్లా చెప్తారు? మీ తెలియకుండా ఎట్లా చెప్తారండి? మళ్ళీ క్రెడిట్ కార్డుకు 1.5% తీసుకుంటాడు ఎక్స్ట్రా. రికార్డు ఉంది. ఒక్క నిమిషం ఇప్పుడే రికార్డు ఇప్పుడే పెడతా. ఇప్పుడే ఒక్క నిమిషం మీరు ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం అండి. ఎందుకు మీరు అది చేస్తున్నారు? క్రెడిట్ కార్డు గురించి పేమెంట్ ఇట్లా అది క్రెడిట్ కార్డ్ తీసుకొని ఆప్షన్. ఒక్కరికి ఇది అయిపోయినాక మీరు మాట్లాడండి. స్వైపింగ్ మిషన్ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసిన స్వైప్ చేస్తాం. ఈ కార్డు స్వైప్ చేస్తుంది ఉంటుంది కదా ఒక మిషన్. పర్సెంటేజ్ చార్జ్ అవుతుంది, పర్సెంటేజ్ అనేది కట్ అవుతుంది. నాకేం చెప్పలేదండి, మీరే మాట్లాడుకుంటారు. ఐ థింక్ సో. క్లియర్ గా 1.5% క్రెడిట్ కార్డు కట్టదు అంటే ఇలా అంటే ఇది ఒక మిస్టేక్. అంటే ప్రతి దాంట్లో కూడా ఈ మిస్టేక్ జరుగుతా ఉంది. ఇక్కడ బాధితులు చాలా స్పష్టంగా ఇక్కడ బాధితులను పెట్టినారు. మీ హాస్పిటల్ అండి, మీ హాస్పిటల్స్ అండి, వేరే కాదు. మీ హాస్పిటల్ రికార్డ్ ఇది, మీ హాస్పిటల్ రికార్డ్ ఇది. మొన్న వచ్చినప్పుడు అదే 1.5% ఇవాళ కూడా చెప్తున్నారు. ఏంది మీరు చేసిన తప్పులను మీరే మీరు మొన్న చెప్పిన దానికి మా దగ్గర సాక్ష్యం లేదని మేము కావాలని ఫోన్ చేస్తే మీ రిసెప్షనిస్ట్ చెప్పిన అంశం అది కాదు. ఇక్కడ మాట్లాడడం ఇప్పుడు మాట్లాడింది కూడా ఫినిష్. ఒకసారి 1.5 రాసిన మాట పేజ్ నోటీస్ ఉంది, కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి క్లారిటీగా ఉండాలండి. ఇది ప్రజల పబ్లిక్ కాదు. మీరు పేషెంట్ ప్రతి పేషెంట్ వస్తే మీరు సర్జరీ అంటే ఇది అన్యాయం. ఇప్పుడు అదేమి గుండెకి సంబంధించిన వ్యాధి కాదు, లేకపోతే ఆయన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి కాలేయం ఖరాబ్ అయ్యి రేపే చచ్చిపోతున్నారు, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతే అనేది కాదు కదా. ఫస్ట్ మీరు ఒకవేళ సర్జరీ ఆగండి, మీరు చేయాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిలింగ్ ఇవ్వండి పేషెంట్ కి. అందుకనే అయ్యా నేను ప్రతి వాడే కూడా
4th స్టేజ్ లని భయపెడితే చచ్చిపోతాడు అనుకుంటే పాటు వచ్చి కాదు 4 లక్షలు లేకపోతే వాడు ఇక్కడ అమ్మి పోలీసులు రోజు డ్యూటీ ఒక్క నిమిషం ఇదేనండి ఆగండి ఆగండి చేసేటప్పుడు మందు కాళ్ళకి ఇస్తాము, చేసిన తర్వాత మోకాళ్ళ కింద నుంచి కట్టగలుగుతాము. ఒక్క నిమిషం వినండి, ఇది దయచేసి వినండి. మేమే కడతాము, 10 days అవుతారు, మేమే ఇస్తాము. వినండి, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కాలంతా నీట్గా బ్యాక్ ఎట్లా వెళ్ళాలి కాదు. ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి. అన్న దయచేసి మాట్లాడదాం. ఈ టైప్ లో వస్తుంది. ప్లీజ్ సైలెన్స్. ఇది హెల్దీ టైప్ సార్, ఇది హెల్దీ టైప్ మంచిగా. ఈ స్పైడర్ వెయిన్స్ అంటారు వీటిని. ఈ వెరికోస్ వెయిన్స్. కాలు వాపులు వస్తుంది, కలర్ మారుతుంది, చర్మం మెత్తపడిపోయి పుండు పడుతుంది. ఈ పుండు కాస్త పెద్ద అయిపోయి పురుగులు చీము రక్తం అంతా వస్తుంది. ఇప్పుడు మీరున్న స్టేజ్ ఇది, వెరికోస్ వెయిన్స్ లో ఉన్నారు. థర్డ్ స్టేజ్. ఓకే. సో మెల్లిమెల్లిగా సింటమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖర్చు పెరుగుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ కావాలంటే లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేజర్ అంటే కుట్లు పోతలే ఉండవు, చిన్న ఓవర్ పెట్టి ఇస్తాము. 1 hour ప్రొసీజర్. మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ కల్లా పంపించేస్తాము. చేసేటప్పుడు మొత్తం మందు కాళ్ళకే ఇస్తాము, నడుముకి. చేసిన తర్వాత మోకాళ్ళ కింద నుంచి కట్టు కడతాము. ఆ కట్టు 10 days ఉంచుకోవాలి. మేమే కడతాము, 10 days అవుతా కట్టు మేమే వేస్తాము. చాలా ఈజీ ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కాలంతా నీట్గా తీసేస్తారా? లోపలే కరిగిస్తాం. తొడ భాగంలో కానీ అరిగాల భాగంలో కానీ చిన్న ఊరు పెట్టి బయట నుంచి లేజర్ పంపించి 120 degrees వెయిట్ చేసి దీని మొత్తం కరిగించుకుంటూ బయటకు వచ్చేస్తాం. అది లోపలనే ఉంటుంది. లోపల ఉండి గట్టిగా అయిపోయి దగ్గరకు వచ్చి గట్టిగా పౌడర్ లాగా మెల్ట్ అయిపోతుంది. లోపలనే ఎంత అవుతుంది? లేజర్ ట్రీట్మెంట్ ఖర్చు వచ్చి 1,60,000 అవుతుంది సార్. ఒక లెక్క 2 కాళ్ళకి. ఓకే. క్లాక్స్ ఉంది, అక్కడక్కడ సన్న నరాలు గ్రీన్ కనబడుతున్నాయి చూడండి, వాటిని కూడా ఇంజక్షన్ తో తీసేస్తాం. దానికి 50,000 ఎక్కువ అవుతాయి. ఓకే. సో 2 కలిపి 2,10,000 అవుతుంది. ఓకే. రక్త పరీక్షలు, కట్టు, మందులు మీవే. మొత్తం వచ్చి మీకు 2,40,000 టోటల్ అంటే ప్యాకేజ్ 2,40,000. ఓకే. 2 లక్షలు అవుతుంది. తగ్గదా సార్? ఏం తగ్గిస్తాను. ఎప్పుడు చేయించుకుంటాను అంటే మామూలుగా ఎంత ప్యాకేజ్ ఇస్తారా? నాకు ఒకటే కాలకు ఉందా, 2 కాళ్ళకు? 2 కాళ్ళకు ఉంది. 2 కాళ్ళకు చెప్పింది మీకు. అవునా? కొటేషన్ చెప్పింది 2 కాళ్ళకు. మేడం ఈ కాల్కి రైట్ లెగ్ లో తక్కువ ఉంది, లెఫ్ట్ లెగ్ లో ఎక్కువ ఉంది, కానీ 2 చేయించుకోవాలా. ఓకే. 2 ఇబ్బంది ఉంది. సో 2,10,000 వరకు చేయొచ్చు లాస్ట్. అన్ని చెప్తున్నా నేను. బ్లడ్ టెస్ట్, కట్టు, మెడిసిన్స్ అన్ని కలిపి చెప్పారు. ఆ రోజు ఖర్చు 2,10,000, 30,000 తక్కువ. సారే చూస్తాడు సర్జన్. సారే చేస్తాడు సర్జన్. సార్ కూడా చేస్తాం. ఓకే. ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి. రాజగోపాల్ సార్. So గ్రేడ్ 4 లెవెల్ ఇదే కదా సార్? గ్రేడ్ 3 కూడా ఉంది కదా? గ్రేడ్ 3 థర్డ్ స్టేజ్. ఆయన కాలట్ ఉన్నదా? గ్రేడ్ 3 సిమ్టమ్స్. పెయిన్ ఉందన్నాడా? అడగండి. ఆ ఫైల్ చూడండి, ఆయన ఫైల్ చూడండి. ఉత్తగా మేము పంపిస్తే స్కాన్ అనేది పక్క హాస్పిటల్ పోతే ఆ స్కాన్ లో డిపెండింగ్ ఏం ఉంటలేదండి. మీ హాస్పిటల్ వచ్చిన స్కానింగ్ లో మాత్రమే అట్లా ఉంటుందండి. సో మీ హాస్పిటల్ స్కానింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంటుందా? ఇక్కడికైనా మీరు ఫైల్ తీసుకెళ్ళి ఎందుకు మీరు ఎందుకు చేస్తున్నారండి? ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఆయన సచ్చినుడు కాకపోతే లోపల లాగేసుకోవడం మేమేం అనలే ఇక్కడ. ఇప్పుడు లాస్ట్కి వచ్చిండు.
ఆయన చేసిన మిస్టేక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మిస్టేక్స్, చాలా ఉన్నాయి మిస్టేక్స్. చాలా మంది బాధితున్నారు ఇక్కడ. రోజు ఎక్కడండి సామాన్య ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఆ డబ్బు సర్జరీ 10 నిమిషాల కోసం 2 లక్షలు అనుకుంటా ఇష్టం వచ్చి చేసుకుంటూ పోతే ఎట్లా అండి? మీకు 1 lakh rupees సారీ ఏమో సార్, మాకు 1 lakh rupees సారీ కాదు. ఇక్కడ ఎంత మంది బాధితున్నారు, చాలా. ఇప్పుడు ఈ వీడియోలో బయటకు పోయిన తర్వాత 100% వేల మంది బాధితులు బయటకు వస్తారు. ఎంత దారుణం. సర్జరీ అయిన తర్వాత పరిస్థితి ఇట్లుంటదా? సర్జరీ అయిన తర్వాత వీళ్ళు మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళు ఒకసారి రండి ముందుకు రండి. ఏంటి ఇది ఏంటి పరిస్థితి? ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. రోజుకు 4 ఫెయిల్యూర్ సర్జరీలు ఈ రోజు వేరే హాస్పిటల్ పోతా ఉన్నాయి. అంత దారుణంగా సర్జరీ చేస్తున్నారు లేదా ట్రీట్మెంట్. 6 నెలల తర్వాత ఎంత దారుణంగా ఆ స్టేజ్ మంచి. ఆయన మీ హాస్పిటల్కి వచ్చినాడు మంచిగా ఉన్నాడు, మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా ఇటు పేషెంట్. చెప్పండి స్టేజ్ గురించి చెప్పండి. మీరు ఏదో మాట్లాడారు కదా, అదే అండి. ఇది ఏ స్టేజ్ లో అవన్నీ మీరు ముందు చెప్పాలి, అవన్నీ చెప్పదు. అట్లా ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అట్లా వేసిరండి కాళ్ళు. వాడు అంతకుముందు మంచిగా నడిచాడు, ఇప్పుడు 2 కాళ్ళు కొట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు. పేషెంట్ అంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు డౌట్. నాకు కూడా ఏంటంటే ఇప్పుడు సర్జరీ అయింది. సో అన్నకి సర్జరీ అయింది, ఏదో వింగ్స్ అది 2 కాల్స్ అన్నారు. సో ఇప్పుడు నడుస్తుంది పైన, అందుకే ఇది చూసి భయపడుతున్నా. సో ఏమే చెప్తున్నా, ఆయన వాకింగ్ బాగానే ఉంది, కానీ కొంచెం స్కిన్ కొంచెం బ్లాక్ అయింది. ఏదైనా జరిగిందంటే చెప్తున్నా. నాకు అది నేను అదే యాడ్స్ నుంచి ఒకే రూమ్ లో ఉన్నాం. 12:30కి మాకు సర్జరీ జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరుగుతుందని చెప్పి కిందకు వచ్చాం. సో కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసేటప్పుడే యాక్చువల్ గా మా ఈ లెక్కకి ప్రాబ్లం. లోపల ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ లెక్క క్లీన్ చేస్తున్నారంట. క్లీన్ చేస్తున్నారు అడుగుతుంటే మీకేం తెలియదు, మీరు ఊరుకోండి అన్నారు లోపల. ఇంతలోకి ఎవరో సీనియర్ వచ్చి మీరు రిపోర్ట్ చూడకుండా ఎలా చేస్తారని చెప్పి వాళ్ళని మందలించి, సో నెక్స్ట్ మళ్ళీ మా బావకి మత్తు ఇవ్వకుండా డైరెక్ట్ ఇంజక్షన్ చేశారంట. గట్టిగా అరిచేటప్పటికి మళ్ళీ మత్తు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మత్తు ఇచ్చారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరు చెప్పారు? మా ఆపరేషన్ చేసింది పేషెంట్ పేషెంట్ కాదు, ఆపరేషన్ చేయాలా? ఆపరేషన్ చేయబోయారు. పేషెంట్ చెప్పారు ఈ లెక్క కాదు, ఈ లెక్క అంటే ఏ లెక్క ఆపరేషన్ చేయాలంటే వేరే లెక్క అంటే నేను ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఇక్కడ ఇష్యూ జరుగుతుందని చెప్పి మా బావకి ఏం జరిగింది నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతా లేదని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అంతే తప్ప మాకే ఇప్పుడైతే నెగిటివ్ ఏం జరగలేదు ప్రెజెంట్. మీరు రైట్ లెగ్ పొరపాటున చేసి ఉంటే ఈ లెగ్ అట్లే ఉండేదేమో. మా పేషెంట్ మాట్లాడుతున్నాడు ఫస్ట్, మాట్లాడుకుంటుంటే మరి ఏం జరిగిందో తెలీదు. తర్వాత వచ్చిన తర్వాత సీనియర్ మీరు రిపోర్ట్ చూసి చేయాలి కదా, మీరు అన్నారా మత్తు మంది చేయకుండా ఎట్లా అన్నారు. మొత్తం మంది ఫస్ట్ ఇంజక్షన్ చేశారంట. సో గట్టిగా అరవగానే మళ్ళీ వచ్చి మత్తు ఇచ్చారంట, మత్తు ఇచ్చి చేశారంట. సో అది బాగుంది. సార్ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడని చెప్పి మళ్ళీ మా పేషెంట్ మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు నాకు. నెంబర్ ఇవ్వండి. కాదు సార్, ఇక్కడ లోపల అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ప్రాబ్లం లేని వాళ్ళకి లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు అనుమానం అంతే. ఆపరేషన్ ఎట్లా వెళ్తారు ఒక లెగ్ స్కానింగ్ చేస్తే ఇంకో లెగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు మీరు చెప్పండి ఒకసారి. చెప్పండి మేడం. కాదు మేడం, మీ క్లారిటీ లేకుండానే ఒక లెగ్ స్కాన్ చేసి ఇంకో లెగ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు మీరు? ట్రీట్మెంట్ ఎవరు కంపల్సరీ లైవ్ లో చెప్తున్నారు సార్, మీకు ఇచ్చింది రాంగా. ఇప్పుడు పేషెంట్
అది పరిస్థితి. నేను కాన్సన్ట్రేట్ చేసేది ఆఫ్ చేయకండి. పేషెంట్ అన్నా మీరంతా ఏమైంది? చూపించినావా? ఏమన్నాడు? లొల్లొద్దు. ఆపరేషన్ ఎవరా వేరా మైకులు పడితే సైలెంట్ అయింది మీ నెంబర్ ఇవ్వండి. ఏమన్నా నీకు అయింది ఆపరేషన్? చేసుకోవాలి ఆపరేషన్ అయినా ఇచ్చుకోండి. 6-7 లాస్ట్ సంతోష్ నా పేరు. సరే సరే వాళ్ళు ఏం లేదు వాళ్ళ పాపం పేషెంట్ బయట హాస్పిటల్ బయట లోపలికి వెళ్ళొచ్చాం కదా. హాస్పిటల్ ఎవిస్ హాస్పిటల్ ఇది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఎదురుగా నానీస్ రెస్టారెంట్ ఉంటుంది. లొకేషన్ చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది, కృష్ణానగర్ వెళ్ళే దారిలో. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వెస్కులర్ వెయిన్స్ అనే ఆపరేషన్ ఉంటుంది. అంటే జనరల్గా మనకి కాళ్ళలో నరాలు, వెయిన్స్, అవి నరాలు కావు, వెయిన్స్ నాళాలు, అంటే రక్త నాళాలు ఉంటాయి కదా, నాళాలు జిగ్జాగ్గా కనిపిస్తూ ఉంటాయి చాలా మందికి. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి, ఎక్కువసేపు నిలబడి కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, కార్మికులకి, వీళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అది జనరల్గానైతే ఆపరేషన్ దాకా ఇంకో దాకా వెళ్ళరు. మన చాలా మంది మన ఇళ్లలో ఫాదర్ మదర్లకు కూడా కనబడతా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ హాస్పిటల్, ఈ మెడికల్, ఈ మాఫియా ఎక్కువైన తర్వాత దీనికి ఆపరేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సరే, సివియర్గా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సివియర్గా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టరు డాప్లర్ అని ఒక టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ తర్వాత దాని నిర్ధారణ జరుగుతుంది. తనకి తీవ్రత ఎంత ఉన్నది, దానికి ఏం చేయాలి, సాక్స్ లాంటి స్టాకింగ్స్ అవేమైనా వేయాలన్నా లేకపోతే ఫర్దర్గా ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ చేయాలన్నది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఈ పర్టికులర్ ఈ హాస్పిటల్లో ఏంటంటే పేషెంట్ రావడమే ఆలస్యం. 600 రూపాయలు ఫీజు కట్టాలి, లోపలికి పోవాలి, డాక్టర్ చూస్తాడు, మీకు డాప్లర్ టెస్ట్ చేయాలంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే టెస్ట్ ఫ్రీగా చేస్తారు. అసలు ఏంటన్నా ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ ఫ్రీగా చేస్తారా? మేము మంచి దానికోసం చేస్తున్నాం అని అంటున్నారు. చెప్పండి, ఏ హాస్పిటల్ అయినా అట్లా చేస్తుందా? సరే, ఒక ప్రతిరోజు ఒక 10 పేషెంట్లకో లేకపోతే సాటర్డేనో లేకపోతే సండేనో ఏదో వాళ్ళకి ఇష్టమైన రోజులో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అది కూడా ఓపీ. ల్యాబ్ టెస్టులు ఫ్రీగా చేస్తారా? దాదాపు 4000 రూపాయల టెస్ట్ ఎలాంటి ఛార్జ్ చేయరు వీళ్ళు. ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఇమీడియట్గా ఏం చెప్తారంటే సర్జరీ అంటాడు. ఇక నీకు రెండో ఆప్షనే లేదు. ఇక పోగానే ఆ ప్రాబ్లం చూస్తాడు, సర్జరీ చేయాలి నీకు అంటాడు, లేజర్ ట్రీట్మెంట్ చేయాలంటాడు, హోల్ పెడతారు, లోపల సర్జరీ అయిపోతుంది. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి. అమాయకమైన జనం పాప ఈ హాస్పిటల్ వెబ్సైటు, యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి ఆగమైపోతున్నారు. అంటే ఇది చాలా, ఇప్పుడు ఆ పర్సన్ ఎవరెవరికి ఇది ఎట్లా ఏంటి అన్నది మనకు అనవసరం. ఎంత భయంకరమైన విషయం ఇది. చివరికి ఏమంటున్నాడు అక్కడ, ఒకవేళ మా స్టాఫ్ ఏమైనా తప్పు చేసి అపాలజీస్ చెప్తా అంటాడు. ఇప్పుడు మేము ఏం చేసినామంటే తనని పంపించినాం, సీనియర్ జర్నలిస్టు వెంకటేష్ గారు, చూపించండి ఒకసారి, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. మేము ఊరికే పోవన్న, ఒక నిమిషం పోవన్న, ఒకసారి లోపలికి పోయిరాపో ఏం జరుగుతుందో, నువ్వు కూడా ఒక ఓపీ తీసుకొని పంపించినాం. ఒరి అమ్మ లోపల పోగానే ఫీజు కట్టించుకున్నారు. ఏంది వెంటనే ఆయన డాక్టర్ కన్సల్ట్ అయ్యిండు, వెంటనే నీకు డాప్లర్ టెస్ట్ చేయాలన్నారు, టెస్ట్ ఫ్రీ. టెస్ట్ పోకముందే నీకు ఆపరేషన్ చేయాలంటున్నారు. డైరెక్ట్ అంటే ఎట్లా అయిపోయిందంటే ఇక్కడికి ప్రతి పేషెంట్కి మనం ఆపరేషనే చేస్తాం అని కింద రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి పై వాళ్ళ దాకా వాళ్ళకు క్లారిటీ ఉంది. కాకపోతే ప్రతి పేషెంట్ని ఆపరేషన్ అయ్యి 4 లక్షలే కనిపిస్తున్నాయి, ఆయన 5 లక్షలే ఆయన ఫేస్లో. పేషెంట్ ఎంటర్ అయిందంటే ఇట్లా లక్ష్మీదేవి ఇట్లా 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 తాండవం, అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఎన్ని రోజులు ఇంక ఇట్లా. అందుకే మేము ఒక 2-3 కంప్లైంట్స్ మన దాసరి సీనన్న దగ్గరికి వస్తే, ఇది మళ్ళీ ఒకరిద్దరు పోతేనే మళ్ళీ వీడు 50 లక్షలు అంటారు, ఇంకోటి అంటారు, మళ్ళీ ఇదో లొల్లి తయారైంది, ట్రెండ్ అయిపోయింది స్టేట్లో. కాబట్టి మేమేం చేసినామంటే సరే ఒకసారి వెళ్దాం. తెలంగాణలో గమనించాల్సింది, తెలంగాణ ప్రజలు ఒక 2-3 మాఫియాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ మాఫియా, 2 ఫార్మా మాఫియా, 3వది మెడికల్ మాఫియా. చాలామంది అంటుంటారు హైదరాబాద్ మెడికల్ హబ్ అని. అఫ్ కోర్స్ హైదరాబాద్ మెడికల్ హబ్బే, ప్రైవేట్ మెడికల్ హబ్, గవర్నమెంట్ మెడికల్ హబ్ కాదు.
ఈ ప్రైవేట్ మెడికల్ హబ్లో ఈ రకంగా దోపిడీ చేసే హబ్ కింద మారిపోయింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చచ్చిపోవాలా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఉన్నది అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకోవాలా. అట్లా కూడా సరైన ట్రీట్మెంట్ లేదు కదా. సో అందుకే ఆయన మనం జర్నలిస్ట్ వెంకటేష్ గారిని పంపిస్తే, అన్నని పంపిస్తే లోపలికి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలన్నారు. ఒక కొటేషన్ రాసిచ్చారు, 2 లక్షలు అయితే నీకు 4th స్టేజ్లో ఉంది అంటున్నారు. ఆయన నడుస్తున్నాడు, రెగ్యులర్గా నాతో పాటే ఉంటున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాం, అంత బాగానే ఉంది. నొప్పి ఏమన్నా ఏ నొప్పి లేదు, ఉత్తగానే పంపించినా మేము టైంపాస్కి. ఇప్పుడు వరకు టాబ్లెట్ అనేది లేదు, ఆయన టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఇంతవరకు. పోనీ ఆయన పోయిండు సరే, ప్రాబ్లం ఆయనే అంటున్నాడు డాక్టర్. ఒక 60-70% మందికి జనరల్గా తెలుస్తుంటాయని. జనరల్గా ఏదైనా ఒక టెస్ట్ చేసినప్పుడు MRI స్కాన్ తీయించండి మీ బ్యాక్ ఏదో ఒక ప్రాబ్లం తెలిసి L1 L2 అంటాడు, దానికి జాయింట్ అయిందంటే ఇంకోటి అంటాడు. అందుకే చాలా మంది మంచి డాక్టర్లు ఏం చేస్తారంటే MRI జోలికి పోకండి అంటారు. నేను మా ఫాదర్ని మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే కూడా ఒక మంచి డాక్టర్ చూసి, చిన్న ఏజ్ అతనే, ఏం చెప్పిందంటే MRI ఎందుకన్నా, ఇది ఏజ్ రిలేటెడ్ వచ్చినాయి ఇవన్నీ, ఒక ఎక్స్రే తీయండి సరిపోతుంది. ఎక్స్రే తీస్తే అరిగిపోయినాయి అన్నాడు, కథం అయిపోయింది. ట్రీట్మెంట్ ఏంటంటే కూర్చునే పొజిషన్ మార్చుకోవాలని చెప్పిండు అంతే, ఏం లేదు అక్కడ. నో టాబ్లెట్, నథింగ్. ఏమైనా పెయిన్ అనిపిస్తే జర ఆయింట్మెంట్ రుద్దుకొని జర వేడి చేసుకొని కాపుకోండి అని అన్నారు. అదే ఇళ్ళకి తీసుకొస్తే నాకు తెలిసి వెన్నెముక కూడా వెరికోస్ వెయిన్స్ అంటారేమో. అంటే ఇంత దారుణంగా తయారైన హాస్పిటల్స్. ఇప్పుడు ఇక్కడ లిటరల్గా ఇప్పుడు ఈయన కనుక మామూలు అమాయకుడు అయితే 2 లక్షలు ఇవ్వాల్సిందే. ఏ నుంచి తేవాలా, ఉన్నది అమ్ముకోవాలా, లేకపోతే మెడల మీద ఏమన్నా తీసి అమ్ముకోవాలి. 2,40,000 బతిలాడితే డిస్కౌంట్ అన్న కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇది ఈ మేము ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నాం. దయచేసి గమనించాల్సింది ఏంటంటే, టెక్నికల్ పర్సన్ ఫిజికల్ ఎవిడెన్స్ చూపించే ఇది మాట్లాడడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏదో నోటికి వచ్చిందో లేకపోతే పేపర్ల మీద మాట్లాడట్లేదు. ఈయన సర్జరీ అయిపోయింది మొన్ననే లాస్ట్. ఇగో ఈ పర్సన్ది ఆల్రెడీ సర్జరీ అయిపోయింది. ఏది వెరికోస్ వెయిన్స్. సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని అంటే జనరల్గా తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అయితే మేము ఏం చేసినామంటే ఒక ల్యాబ్కి పంపించినాం. ఏంటది టెనెట్ అని ఒక ల్యాబ్కి పంపించి చేస్తే అక్కడ ఏం లేదని తెలిసింది. సరే చిన్నవి ఉంటుండొచ్చు ఒకవేళ రిపోర్ట్లో, కానీ అది మరీ లేజర్ ట్రీట్మెంట్ చేసేంత సివియారిటీ ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈడిది పంపించినాం. ఈ దానికి పంపిస్తే, ఓ అమ్మ నీకు అసలు ఇది అసలు చరిత్ర ఎవరికి లేదు ఇంత భయంకరమైందని 4,50,000 అడ్వాన్స్ అని చెప్పి ఈయనకు సర్జరీ చేయడానికి రెడీ చేసుకోరంటే ఇవాళ తీసుకొచ్చినాం. పైసలు గీసలు అన్ని పట్టుకొచ్చి మరి ఏం చేస్తారు అని తీసుకొచ్చి ఈయనతో పాటు జర్నలిస్ట్ వెంకటేష్ అని కూడా తీసుకొచ్చినాం. అంటే ఒక యాడ్ అని ఉండాలని. ఇంకొక బాధితుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన బాధితుడు వీళ్ళ మదర్కి ఏదో ఆయన వైజాగ్లోనే విజయవాడలోనే చేసిండట. వైజాగ్లో కళా హాస్పిటల్లో పరిస్థితి చూస్తే 6 నెలల తర్వాత మొత్తం కాళ్ళంతా ఆగమాగమైనాయి. మళ్ళీ మరి ఏం సార్ ఇదంటే ఇంకో 4 లక్షలు అయితే హైదరాబాద్కి అంటున్నట. ఆయన వైజాగ్ నుంచి ఈడి దాకా వచ్చిండు. ఇట్లాంటి పేషెంట్స్ ఎంతమంది ఎవరెవరు ఉన్నారో దయచేసి బయటికి రండి. మరి దోపిడీ మరి మేనేజ్ ఈ హాస్పిటల్ ఎవరిది ఓనా లేకపోతే ఇంకా పెద్ద వాళ్ళు వెనకాల ఉన్నారా? ఇదిగో ఇంతకంటే భయంకరంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇట్లాంటి హాస్పిటల్స్ నడవై. దయచేసి గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మాలాంటి వాళ్ళ పేర్లు కూడా వాడతారు. ఇప్పుడు ఒకరిద్దరు పేర్లు చెప్పిండు కదా ఆయన, వాళ్ళది వీళ్ళదని సింపుల్గా వాడేస్తుంటారు. మనకు ఆయన తెలుసు ఈయనకి తెలుసు అని. పాపం వాళ్ళకేం తెలియదు అమాయకులకి. మాట్లాడేటప్పుడు అందరం మనవులే అని అనుకుంటాం కదా. సో దయచేసి ప్రజలు యూట్యూబ్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోకండి. ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆగిపోకండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి అవసరమైతే. వాడు పొరపాటున సర్జరీ అన్నాడంటే 1కి 100 సార్లు ఆలోచించండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక స్టడీ తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఇది. సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ మంచి డాక్టర్లు ఉన్నారు పాపం. మంచి డాక్టర్లు ఆపరేషన్ మన ఏజ్లో ఒకటి స్టోరీ వచ్చింది. అంతకుముందు నేను యశోద దగ్గర చేసిన సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇమీడియట్గా మేము మెడికల్ అసోసియేషన్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అక్కడ ఉన్న ఒక అధికారికి కాల్ చేయడం జరిగింది. ఈ బాధితులతో కంప్లైంట్ ఇప్పిస్తాం. అసలు ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్లో, ఒకవేళ జాగ్రత్తగా నడిపిస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పటివరకు జరిగిన వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల, శిక్ష పడాల్సిందే. తక్షణం ఇట్లాంటి హాస్పిటల్స్ని రద్దు చేసి పడేయాలి. సింపుల్గా మీరు చెప్పండి. మా అన్న మాట్లాడారు. ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక రగన్ అన్నట్టుగా మళ్ళీ లేదు యూట్యూబ్లో అన్నీ పోయి ఆ డాక్టర్ మీద లేకపోతే హాస్పిటల్ మీద దాడి చేసి ఏదో ఇలాంటి రకరకాల కథనాలు వస్తాయి. విత్ ప్రూఫ్ తోటి రఘు కానీ తర్వాత కాళోజీ సీనన్న కానీ విత్ ప్రూఫ్తో పేషెంట్తో సహా
పైగా మేము ఒక పేషెంట్ని పంపించినట్టు ఈ సీనియర్ జర్నలిస్ట్ పంపించి చేయించాడు. అది అక్కడ ప్రూఫ్ ఏంటనేది చూశారు, ఇప్పుడు మీరు వీడియోలో కనపడుతూ ఉంటుంది. సో దయచేసి అలాంటి అపోహలు ఏం కాకుండా రగన్ అన్నట్టుగా మీకు అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఎదురైతే మీరు ఏ జిల్లాలో కానీ ఏ ఊర్లో అయినా కానీ ఒకసారి కాంటాక్ట్ అవుతే మీ సమస్యకి మళ్ళీ మేము పరిష్కారం చూపించే కార్యక్రమం చేస్తాం డెఫినెట్లీ. ఇది మాత్రం మీరు ఒకసారి గమనించండి దయచేసి. ఇందాక మనం చెప్పారు కదా, ఏది పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెట్టి కూడా యాడ్స్ చేపిస్తా ఉన్నాయి. అది కూడా నమ్మకండి దయచేసి. సెలబ్రిటీలు మాట్లాడింది కదా, పెద్ద లీడర్ మాట్లాడిండు, పెద్ద హీరోయిన్ వచ్చింది, సో వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి దయచేసి. మీరు చెప్పండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే 3-4 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పేషెంట్ వెళ్ళగానే ఇమీడియట్గా టెస్ట్ చేసేసి సర్జరీ అంటున్నారు. ఇది నేను 2 కాదు 3 కేసులు ఇక్కడే చూసిన. అసలు ఆయనకు ప్రాబ్లం ఉందా లేదా చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా సంఘటనలు మా దృష్టికి చాలా వచ్చినాయి కాబట్టి మేము విత్ ఎవిడెన్స్ తోటి ఇక్కడ రావడం జరిగింది. సో అసలు ఇలాంటి సర్జరీలు, ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తారు వీళ్ళంతా. బయటికి చెప్పడమేమో సర్జన్ ఏది వాస్కులర్ సర్జరీ అని చెప్పేసి బయట గూగుల్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటారు, లేజర్ ట్రీట్మెంట్ అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ సర్జరీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు అర్హత లేదు. కానీ వాస్కులర్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని వీళ్ళు ఈ ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. రెండోది, ఇక్కడ ఈయన మహానుభావుడు చాలా విషయాల్లో ఏంటంటే ఇప్పుడు ఆయన నోటి వెంబడి చెప్పిండు, మా దగ్గరికి ఈరోజు నేను 65 ఓపీలు చూసిన, దానిలో 20 రిజెక్ట్ చేసిన, అంటే 45 పేషెంట్లను సర్జరీలకు రిఫర్ చేస్తున్నారని చాలా స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగింది. ప్లస్ ఆయన యొక్క స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పుడు మా జర్నలిస్ట్ వెళ్తే అసలు స్కానింగ్ కాకముందే 600 రూపాయలు డాక్టర్ గట్టంగానే ఇమీడియట్గా మీకు సర్జరీ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇది సర్జరీ అయింది ఓకే, 2,10,000 4 లక్షలు కట్టినాం అనుకోండి. సర్జరీ అయిన తర్వాత పోస్ట్ కాంప్లికేషన్ విషయంలో మాకు గ్యారంటీ ఇస్తాడు, 100% మేమే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే చేస్తామంటాడు. 6 నెలల తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయి చాలా దారుణంగా 40 పరిస్థితులు ఉన్న పేషెంట్లు వందలాది వేలాది ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి సర్జరీస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే హాస్పిటల్స్కు రోజుకు ఒక డాక్టర్ దగ్గర ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర 4 కేసులు వెళ్తా ఉన్నాయి. నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలియని విషయం అది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇదే సర్జరీకి వేరే హాస్పిటల్లో 1,50,000 అయిపోతుంది. ఇక్కడ మాత్రం 2,10,000. అది బ్లడ్ టెస్ట్లకు మళ్ళీ ఎక్స్ట్రా 19,000 రూపాయలు అంటారు. అవి కాకుండా వేరే ఈయననే మొత్తం ఆ ప్రొసీజర్ సంబంధించినటువంటి ప్యాడ్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ఈయననే వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబుల్ ఛార్జెస్ ఈయననే ఇస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా చాలా లోపాలు ఇందులో ఉన్నాయి. సో ఖచ్చితంగా మేము కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ ఆల్రెడీ ఆడియో కాల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఓవరాల్ కూడా మెయిల్ ద్వారా మేము అవసరమైతే ఫిజికల్ కూడా మేము మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా వాస్కులర్ అసోసియేషన్, ఏపీ తెలంగాణ సంబంధించిన వాస్కులర్ అసోసియేషన్ కూడా ఉంది, వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం. సో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మేము దీనిపైన ఎంక్వైరీ చేస్తాం. ఇలాంటి తప్పుడు కథనాలు ఉంటే ఆయన అసోసియేషన్ తీసేసి ఆయన లైసెన్స్ కూడా రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటివి ఘటనలు ప్రజలు గుర్తుంచుకోవాలి. దయచేసి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారానో లేకపోతే సెలబ్రిటీ యాడ్లు ఇచ్చారనో లేకపోతే గూగుల్ యాడ్స్ ఇచ్చారని చెప్పేసి దయచేసి ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ రాజా వి కొప్పల, AVIS హాస్పిటల్ అని చెప్పేసి బంజారాస్ లో ఉంటుంది. దగ్గర రోజుకి 2 నుంచి 5 కోట్లు లేపుతున్నారు ఇక్కడ ఈజీగా. 40 ఆపరేషన్స్ చేసినా 40 ఇంటూ 4 లక్షలు వేసుకున్నా కూడా దాదాపు 1,60,00,000 దాదాపు ఇన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి పోతున్నాయి. ఆలోచించండి ఒకసారి ఎంత భయంకరమైన దోపిడీ జరుగుతుంది. ఇక మీద వాడే ఇక ఇట్లాంటి వాటిని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇట్లాంటివి వస్తాయి. చాలా జాగ్రత్తగా మీరు ప్రజల కోసం పనిచేయండి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది అంటుండొచ్చు ఇది ప్రైవేట్ హాస్పిటల్ కదా, వాళ్ళ బిల్లులు వాళ్ళు వేసుకుంటారు కదా అని అండొచ్చు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే అవి ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. విద్య కానీ వైద్యం కానీ వ్యాపారం కాదు. భారత రాజ్యాంగము, భారత చట్టాలు చెప్తున్నాయి విద్య వైద్యం అనేది వ్యాపారం కాదు. వాళ్ళు కేవలం మేము సేవ చేస్తామనే దృక్పథంతోనే వస్తారు. సరే, ఎంతో కొంత వాళ్ళ మెయింటెనెన్స్ కోసమో దానికోసమో తీసుకుంటే ఓకే, కానీ దోపిడీ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో మెయిన్ హాస్పిటల్స్ 100,000 కోట్ల రూపాయలకి ఎదిగినాయి. సో దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. విద్య వైద్యం వ్యాపారం కాదు. ట్రస్ట్ల పేర్లతోని ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటూ ప్రజల సేవ కోసం వచ్చినటువంటి ఇవన్నీ. సో ఆ దిశగా వీళ్ళు పనిచేయట్లేదు. వీటిని ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది.
ఆ రాజావి కేవలం ఇది ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ లోనే కాదు, సో ఓవరాల్ ఇండియా మొత్తం వీళ్ళకు ఉన్నాయి. సో తెలంగాణలో 3 బ్రాంచెస్, సో ఏపీలో ఆల్మోస్ట్ 8 బ్రాంచెస్, సో కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర. సో ఇన్స్టాగ్రామ్లలో కూడా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ తో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు. సో మలయాళం లాంగ్వేజ్ కూడా, సో మలయాళంలో, తమిళ్లో, సో కన్నడలో ఇట్లా, ఎందుకంటే వీళ్ళ బ్రాంచెస్ ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నాయి కాబట్టి సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సో జాగ్రత్త. హాస్పిటల్ కాదు, ఏవిఎస్ హాస్పిటల్ అని పేరే కాకుండా వీళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్, ఇక్కడ మన ఏవిఎస్ హాస్పిటల్స్ అని ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. సో వేరే దగ్గరనేమో మెడిసిటీ హాస్పిటల్స్, సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్, ఇది ఏపీలో, అండ్ ఇక్కడ స్మైల్స్ హాస్పిటల్, సిఈజీ హాస్పిటల్, సో వేరే పేర్లతో అసోసియేట్ ఉన్నారు. ఇక్కడ కూడా పేరు చదవండి. ఉమా మహేశ్వరి హాస్పిటల్, శ్రీనివాస స్పెషాలిటీ హాస్పిటల్, మెడిసి హాస్పిటల్, లిటిల్ స్టార్స్ అండ్ షీ రాజమండ్రి, జోసెఫ్ జనరల్ హాస్పిటల్, శ్రీ ప్రభా హాస్పిటల్ కర్ణాటక, స్మైల్స్ హాస్పిటల్, అంటే ఒక్కొక్క హాస్పిటల్లో వీళ్ళు కన్సల్టెంట్ కింద వెళ్తుంటారు. సో ఎక్కడైనా సరే రాజావి కొప్పాల అనేటైనా వస్తుండే అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాను.